మంది దినం చూడలేక గతించిపోయారు, వారికన్నా శ్రేష్ఠులం కాము కానీ నాయన ఈ యొక్క నూతన దినం మా జీవితంలో అనుగ్రహించినారు, అందుబట్టి నీకు వందనాలు. అనుగ్రహించడమే కాకుండా నాయన ఇప్పటి వరకు ఇంకా సజీవుల గుంపులో లెక్కించినారు, అందుబట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మరి ఈ వానల నుండి నాయన కొద్దిగా రిలీఫ్ అనుగ్రహించినారు, అందుబట్టి నీకు వందనాలు. ఈ వానలను సంపూర్ణంగా తీసివేయమని వేడుకొంచున్నాం తండ్రి. హైదరాబాద్లో ప్రతి సిచ్యువేషన్ ని నార్మల్ తీసుకురామని వేడుకొంచున్నాం. ఎవరైతే నిరాశ్రయులై ఉన్నారో నాయన వీరే వారికి ఆధారంగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మరి సాయంకాల సమయంలో క్లాస్కి ఎటువంటి అడ్డంకులు లేకుండా మీరు తోడు నీడై ఉన్నారు, అందుబట్టి నీకు వందనాలు. ఆయన గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంటి గొప్ప సంస్థను మాకు అనుగ్రహించినారు, మాకు దైవ జ్ఞాన తర్ఫీదును అందించే కృపను మాకు అందించినారు, అందుబట్టి నీకు వందనాలు తండ్రి. దేవా, ఇంకెంతో మందికి నాయన ఈ కాలేజ్కి దారి చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా అందరికీ కూడా నాయన ఇక్కడ మంచి విద్యను అనుగ్రహించి విద్యను బోధించుచున్న ప్రతి ప్రొఫెసర్ని మీరే దీవించి ఆశీర్వదించి వారి కుటుంబ వారి పరిచర్య అవసరాలన్నీ మీరే తీర్చుకొని వేడుకొంచున్నాం తండ్రి. ఆయన సాయంకాల సమయంలో మమ్మల్ని మేము నాయన సబ్జెక్ట్లో కరెక్ట్గా వినేటట్టు మాకు అర్థమయ్యేటట్టు మీరు కృపను అనుగ్రహించమని వేడుకొంచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. సో ఆమేన్. క్లాస్ స్టార్ట్ చేద్దాము. 6:15 అవుతుంది కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో ఇక్కడ యెహోవా ఉంటున్నారు కాబట్టి మాథ్యూ చాప్టర్ 18:20 పరంగా we have 3 people, so we will start the class. థ్యాంక్ యూ బ్రదర్ అనిల్ ప్రార్థన చేసినందుకు. అయితే ఈ దినము క్లాస్ స్టార్ట్ చేసే ముందు I want somebody to unmute themselves and read from Matthew chapter 7, 15 to 27. Matthew chapter 7, 15 to 27. ఈ లేఖనాలను మనం చదివినట్లయితే మన క్లాస్ ఈ ఇండిజినైజింగ్ ది ఎమర్జింగ్ చర్చ్. ఇండిజినైజింగ్ అంటే బ్రింగింగ్ అండర్ ద కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్ నేటివ్ టు అన్ ఏరియా. సో ఈ చాప్టర్ 4 పేజ్ నెంబర్ 66లో మనము చదువుకునే ముందు దేవుని కృప వల్ల అదేంటి కరెంట్ లేకపోయినా బట్ బ్యాటరీ బ్యాకప్ లో తర్వాత వేరియస్ ఛాలెంజెస్ ఉన్నా కానీ రెయిన్ ఫ్లడ్డింగ్ అన్ని ఉన్నా కానీ ప్రైజ్ గాడ్ దట్ ఈ ప్రెషస్ టైమ్ we have this and we will spend it more on the scriptures. Matthew chapter 7, 15 to 27. Yeah, 15 to 27. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు చెట్లనైనను కోయుదురా? అలాగులనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకొందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. ఆమేన్. Amen. Amen. So that is the principles for emerging church. అనగానే సంఘంలో మనము లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మీనింగ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్, మెథడ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్, తర్వాత స్పిరిచువల్ నర్చరింగ్ ఫార్ ది ఎమర్జింగ్ చర్చ్ మాట్లాడుతున్నప్పుడు ఈ దినమున ఇండైజీజింగ్ ది ఎమర్జింగ్ చర్చ్ అంటే ఇండైజెనైజింగ్ ది అంటే బ్రింగ్ అండర్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్ నేటివ్ టు అన్ ఏరియా. సో దీస్ ఈ మాథ్యూ చాప్టర్ 7:15 నుంచి 27 దాకా ఏదైతే మనకు ఇవ్వబడి ఉందో దీస్ వుడ్ బి ఫార్ములేటింగ్ యాజ్ ఏ ఫౌండేషన్స్ లేకపోతే ప్రిన్సిపల్స్ లాగా మనము గమనించవచ్చు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మనము ఒక బిలీవర్ ఆస్పెక్ట్స్ లో ఒక చర్చ్ గోవర్ గా అంటే చర్చ్ ప్యూస్ లో వెనకాల కూర్చొని చర్చ్ సంఘాన్ని అటెండ్ అయ్యే వారు ఎవరైతే ఉంటారో, లేకపోతే డినామినేషనల్ క్రిస్టియన్స్, లేకపోతే పండగ క్రైస్తవులు, లేకపోతే ఇదేంటి సంఘానికి వెళ్ళామా బైబిల్ చదివామా అనే ఆస్పెక్ట్ నుంచి ఒక బైబిల్ స్టూడెంట్ యాంగిల్లో నుంచి ఒక ఎల్డర్, డీకన్, పాస్టర్, తర్వాత చర్చ్ ప్లాంటింగ్ ఆస్పెక్ట్స్ లో మనము ఈ వేరియస్ పారామీటర్స్ లో మనము మాట్లాడుతున్నాం. సో ఎందుకు ఈ డిఫరెంట్ సెక్టర్స్ నేను మీకు ఎందుకు మెన్షన్ చేశాను అని అంటే బీటీహెచ్ నుంచి ఎక్లీసియాలజీ, లేకపోతే బీడీలో అదేంటి చర్చ్ గురించి ఎంఫసిస్ లో వస్తున్నప్పుడు ఈ టాపిక్, ఈ పర్టికులర్ మాస్టర్స్ థియాలజీ టాపిక్ లో చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ ఆస్పెక్ట్స్ లో వచ్చేటప్పుడు అంటే కొంచెం డీప్ డైవ్ ఇన్ అన్నా కానీ, లేకపోతే కొంచెం ఇంకొంచెం చర్చ్ సంఘాన్ని గురించి నేర్చుకునేటప్పుడు వాట్ క్యాన్ వి టేక్ అవే, మనం ఏమి తిరిగి తీసుకొని వెళ్తాము అనే ఆస్పెక్ట్స్ లో అదేంటి ఒక క్లాస్ 2 hours మనం చూసేటప్పుడు మనం ఏమి తీసుకొని వెళ్తున్నాం, లేకపోతే వాక్యానుసారంగా హోలీ స్పిరిట్ మనతో ఏం మాట్లాడుతుంది, మనకు ఏమి నేర్పిస్తుంది అనే గమనికలో గమనించినప్పుడు దిస్ ఇస్ వాట్ we are seeing basically from scriptural point of view. పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీ, లేకపోతే ఈ 21st సెంచరీలో ఈ పోస్ట్ మోడర్న్ క్రిస్టియానిటీని గమనించినట్లయితే ఎక్స్పీరియన్స్ ని పక్కన పెట్టి అదేంటి ఫ్యాక్ట్స్ లీడింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గా తయారవుతుంది అనమాట. అదేంటి వాక్యానుసారంగా కాకుండా మాకు ఫ్యాక్ట్స్ కావాలి, ఇలాగ చేస్తే ఇలాగ అవుతుంది, సో ఇలాగనే అవుతుంది కాబట్టి వి విల్ ఫాలో దిస్ లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నా కానీ, లేకపోతే సంఘంలో అన్నా కానీ, లేకపోతే అదేంటి ఎనీ మినిస్ట్రీ యాక్టివిటీస్ లో అన్నా కానీ, దట్ ఈస్ వాట్ ఈ పోస్ట్ మోడర్నిజం అదేంటి మనకు నేర్పిస్తుంది. వాక్యానుసారంగా మనము గమనించినట్లయితే మనము కల్చర్ ని రిసీవ్ చేసుకుంటాం, మనం కల్చర్ ని అదేంటి అచీవ్ చేసుకోము. having a receiving culture rather than having a achieving culture. ఈ టర్మినాలజీ నేను నిన్నటి దినమున రాత్రి 3 గంటలకి నేను విన్నాను. ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది లాస్ట్ 2 days నుంచి, ఈ దినమున 3rd అదేంటి ఆ కాన్ఫరెన్స్ అయిపోతుంది. సో ప్రార్థన మీద యునైటెడ్ స్టేట్స్ లో కాబట్టి త్రూఅవుట్ ద నైట్ మేల్కొని ఉంటున్నాను, కపుల్ ఆఫ్ సెషన్స్ అటెండ్ అవుతున్నాను. సో అదేంటి అక్కడ నిన్న దినమున స్పీకర్ మాట్లాడేటప్పుడు having a receiving culture rather than having a achieving culture. రిసీవింగ్ కల్చర్ అదేంటి రిసీవింగ్ కల్చర్ అనగా బయట ఉన్న అదేంటి చర్చ్ బయట ఉన్న వారిని మనము రిసీవ్ చేసుకుంటాం, కానీ ఆ కల్చర్ ని రిసీవ్ చేసుకునేటప్పుడు ఆ కల్చర్ ని మనము లోపలికి
తీసుకురాము. సో ఆ కల్చర్ ని తీసుకురాకుండా ఉండడానికి సంఘములో ఏదైతే ఈ ఎమర్జింగ్ చర్చ్ లేకపోతే ఏదైతే ఈ కొత్త సంఘముగా అదేంటి ఫార్ములేషన్ అవుతుందో, తల్లి సంఘం నుంచి లేకపోతే ఒక అదేంటి సిస్టర్ సంఘం అన్నా లేకపోతే కుమార్తె సంఘం అన్నా లేకపోతే ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అలాంటి సంఘాల్లోకి ఇట్ హ్యాస్ టు బి అండర్ కంట్రోల్, రిసీవింగ్ కల్చర్. కానీ ఆ కల్చర్ ని మనం అచీవ్ చేయం. ఆ కల్చర్ ని మనం అచీవ్ చేసినట్లయితే అక్కడ కంట్రోల్ ఉండదు, కంట్రోల్ తప్పిపోతుంది. సో దట్ ఈస్ ది మేజర్ ఆస్పెక్ట్ గా చాలా డీవియేషన్ అయిపోతుంది అక్కడ. మనము రిసీవ్ చేసుకుంటాము కానీ వారిని ఆ కల్చర్ ని మనము అచీవ్ చేసుకోము. భారతదేశంలో సంఘాలు కోట్లుగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. యేసుక్రీస్తు చెప్పినట్టు అతని సంఘము ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇండియన్ హిస్టరీని గమనించినట్లయితే లేకపోతే ఇప్పుడున్న ప్రామినెంట్ లీడర్స్ ఈఎఫ్ఐ అన్నా లేకపోతే ఏషియా అలయన్స్ అన్నా లేకపోతే వెస్లీ సిఎస్ఐ సంఘం అన్నా లేకపోతే ఈ బ్యాప్టిస్ట్ మెథడిస్ట్ ఈ డినామినేషన్స్ వైజ్ గా మనము గమనించినట్లయితే the Indian church has failed because of its discipleship in the church. Indian church లో డిసైపుల్షిప్ లేని వందున అదేంటి ఇట్ ఈస్ స్టార్టెడ్ టు ఫాల్ బ్యాక్. అంటే ప్రార్థన జరుగుతుంది, గంభీరంగా సేవ జరుగుతుంది, తర్వాత అదేంటి కొత్త సోల్స్ ఆర్ అదేంటి సంఘంలోనికి యాడ్ అవుతున్నారు, కానీ ఆ మెచ్యూరిటీ అనేది గ్రో లేదు. ఎక్కడ ఉన్నామో అక్కడ, ఎక్కడ గొంగలే ఎక్కడ వేస్తుందో అక్కడనే ఉన్నట్టు. అదేంటి ఇది నేను చెప్పే వర్డ్స్ కాదు, అదేంటి దేర్ ఆర్ సర్టన్ బుక్స్ రిటన్ బై అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ లేకపోతే డిసైపుల్షిప్ ఆస్పెక్ట్స్ లో ఆ గ్రోత్ అంటే లీడర్షిప్ లేకపోతే డిసైపుల్షిప్ ప్యాటర్న్స్ లలో జరగట్లేదు. సువార్త ప్రకటింపబడుతుంది, ఫుల్ గాస్పెల్ ఇవ్వబడుతుంది, కానీ ప్రాక్టికాలిటీకి వచ్చే లోపలికే దాన్ని తప్పిదం ఉంటుంది అన్నట్టు గమనిస్తున్నా. సో ఈ సంఘానికి విజన్ రిసీవ్ అవుతుంది, సంఘ పాస్టర్ కి లేకపోతే సంఘానికి ఒక విజన్ అనేది ఉంటుంది. అయితే ఈ విజన్ మనము గమనించినట్లయితే యాక్ట్స్ 1, యాక్ట్స్ 2లో గమనించినట్లయితే యాక్ట్స్ 1లో ఓన్లీ మనము ప్యాషన్ గమనిస్తాం. ఆ యాక్ట్స్ 1 ప్యాషన్ లో మనకు యాక్ట్స్ 2లో ఆ రిజల్ట్స్ వస్తుంది. యాక్ట్స్ 1లో మనకు అదేంటి ది కమింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, తర్వాత యాక్ట్స్ చాప్టర్ 1:8లో జూడియా సమరియా, తర్వాత అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ కి వెళ్ళి సువార్తని ప్రకటించాలి అనే ప్యాషన్ తో, జీల్ తోటి ముందుకెళ్ళిన వారు యాక్ట్స్ చాప్టర్ 2కి వచ్చే లోపలికే వి సీ ద రిజల్ట్స్ అవుట్ఫ్లో వస్తుంది. సో యాక్ట్స్ చాప్టర్ 2 ప్రాక్టికల్ గా జరగట్లేదు ఇండియన్ కాంటెక్స్ట్ లో. ఇండియన్ చర్చెస్ లో ప్యాషన్ ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, పాస్టర్ ని ప్రమోట్ చేయడము, ఫైనాన్షియల్ గా సస్టైన్ చేయడము, అదేంటి ల్యాండ్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా జరుగుతున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బ్రింగింగ్ అండర్ ద కంట్రోల్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పీపుల్ నేటివ్ టు ది ఏరియా. సో దట్ ఈస్ వాట్ ది సబ్జెక్ట్ ఇన్ డైజినైజింగ్ ది ఎమర్జింగ్ చర్చ్ అనేది మనము మాట్లాడుతున్నాం. సో ఈ పేజ్ నెంబర్ 66 లో 9th లైన్ లో విత్ పేరెంటల్ కేర్ he should help the local church to become matured and independent. This is what is called as indigenization. So indigenization of the emerging church on the mission field is an important aspect of the church perfecting ministry. Perfection కోసము అదేంటి ఒక వ్యక్తి రక్షణ పొంది బాప్తిజం తీసుకొని సంఘంలోనికి వచ్చినప్పుడు అతను పర్ఫెక్షన్ కోసం లేకపోతే అతన్ని ఎడిఫై కోసం, స్క్రిప్చరల్ ఎడిఫికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
So that is where we are seeing this subject. They are due to its growth pains. ఇక్కడ ఏంటి పారాగ్రాఫ్ 1 లో ఫస్ట్ 2 లైన్స్ లో మీరు గమనించినట్లయితే న్యూలీ ఫార్మ్డ్ చర్చ్ మే ఫేస్ సెవరల్ ప్రాబ్లమ్స్ యాజ్ దే గ్రో విత్ మెచ్యూరిటీ. సో ఈ కొత్త సంఘాలు ఎప్పుడైతే అదేంటి అచీవింగ్ కల్చర్ లోకి లేకపోతే రిసీవింగ్ కల్చర్ లోకి ఆ 2 ఆస్పెక్ట్స్ లో అదేంటి గమనించినప్పుడు కంపల్సరీగా దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు అంటే డ్యూ టు గ్రోత్ అదేంటి గ్రోత్ పెయిన్స్ గా ఇక్కడ చెప్పబడుతుంది. ద చర్చ్ ప్లాంటర్ యాజ్ ఎ స్పిరిచువల్ పేరెంట్ షుడ్ హెల్ప్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. సో ద చర్చ్ ప్లాంటర్ అన్న లేకపోతే సంఘ కాపరి అన్న ఆ గ్రోత్ పెయిన్స్ వచ్చేటప్పుడు అదేంటి హీ ఈస్ ద ప్రామినెంట్ పర్సన్ హూ హ్యాస్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. హౌఎవర్ హిస్ control over the congregation or making the church dependent on him or his mission will not help in solving the problems. Ikkada it's a beautiful statement. However, his control over the congregation or making the church independent on him or his mission will not help in solving the problem. So it is only biblical gane మనం గమనిస్తాం. అదేంటి ఐ విల్ బిల్డ్ మై చర్చ్, యేసుక్రీస్తు సంఘము, హోలీ స్పిరిట్ యాడెడ్ ద న్యూ బిలీవర్స్ టు ద చర్చ్. సో పర్సనల్ గా అంటే హ్యూమనైజేషన్ అయిపోతుంది, స్పిరిచువలైజేషన్ కాకుండా హ్యూమనైజేషన్ అయిపోతున్నప్పుడు దీస్ ఆర్ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్ వాట్ వి ఫేస్. హ్యూమనైజేషన్ అయిపోతే మనము దాన్ని అచీవింగ్ కల్చర్ లోకి తీసుకొని వస్తాం. హ్యూమనైజేషన్ అంటే నా సొంత తెలివి, నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి, నాకున్న బలగం తోటి, నాకున్న ఫైనాన్షియల్ సపోర్ట్ తోటి నేను సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేకపోతే దట్ ఈస్ వాట్ ఐ వుడ్ ట్రై టు డూ. ఒకసారి 1 Peter 5th chapter 1 to 3 చదివినట్లయితే we will have more clarity. 1 Peter 5th chapter 1 to 3. అన్మ్యూట్ చేసుకున్నట్లయితే 1 Peter 5th chapter 1 to 3 1 2 and 3. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడను నైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. అయితే థ్యాంక్ యూ సిస్టర్. అయితే వర్స్ 1 లో హీడ్ ఇదేంటి హీడ్ అనే పదమును వాడబడుతుంది. ఇంగ్లీష్ లో చదివినట్లయితే 1 Peter ఈరోజు ఎక్కువ మంది రాలేదు. 1 Peter లో ద ఎల్డర్ విచ్ ఆర్ అమాంగ్ యూ ఐ ఎగ్జార్ట్ హూ ఆర్ ఆల్సో అన్ ఎల్డర్ అండ్ ఇన్ ద విట్నెస్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆల్సో అ పార్టేకర్ ఆఫ్ ద గ్లోరీ దట్ షల్ బి రివీల్డ్. Feed the flock of God which is among you. So ఫస్ట్ వర్స్ లో హీడ్ అనే పదాన్ని అదేంటి యెహోవా ఈ ఎల్డర్స్ మీదన్నా లేకపోతే పాస్టర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మనము ఇక్కడ గమనిస్తున్నాం. హీడ్ అనగా ఏంటి? హీడ్ అనగా తెలుగులో పే అటెన్షన్, టేక్ నోటీస్, కేర్ఫుల్ అటెన్షన్ అని పదము. సారీ, నేను ఇంగ్లీష్ తెలుగు అంత చదవను కాబట్టి ఆ వర్డ్ నేను గుర్తుపట్టలేను. హీడ్ అనే పదము వర్స్ 1 లో మనము గమనించవచ్చు. హీడ్ అనగా పే అటెన్షన్, టేక్ నోటీస్ ఆఫ్, కేర్ఫుల్ అటెన్షన్. పాస్టర్ నుంచి తర్వాత ఎల్డర్స్ నుంచి ఇదేంటి దిస్ ఇస్ వాట్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ అని మనము గమనిస్తాం. తర్వాత సెకండ్ వర్స్ లో గమనించినట్లయితే ఫీడ్ ద ఫ్లాక్ అనేది కూడా మనము
సెకండ్ వర్స్ లో గమనిస్తున్నాం. అదే సెకండ్ వర్స్ లో మందను కాయుడి అని, మందని కాయుడు, తర్వాత లీడ్ హిస్ ఫ్లాక్ అని కూడా ఉంది. లీడ్, లీడ్ హిస్ ఫ్లాక్. సో హీడ్, ఫీడ్, లీడ్. సో ఈ మూడు గమనించినట్లయితే థర్డ్ వర్స్ లో ఎగ్జాంపులర్ టు హిస్ ఫ్లాక్, బీ అన్ ఎగ్జాంపుల్ టు ద ఫ్లాక్ అని మనము చదువుతాం. నైదర్ యాజ్ బీయింగ్ లార్డ్ ఓవర్ గాడ్స్ హెరిటేజ్ బట్ బీయింగ్ ఎగ్జాంపులర్ టు ద ఫ్లాక్. సో దీస్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ గాడ్. సో ఇండిజినైజింగ్, ఎప్పుడైతే హ్యూమనైజేషన్ చేయకుండా స్పిరిచువలైజేషన్ కి, ఎందుకంటే దేవుని సంఘం, దిస్ ఈస్ హిజ్ మినిస్ట్రీ. Holy Spirit has to work. If the Holy Spirit is not working, then there is an aspect of correction, there is an aspect of discipleship, discipline in that particular church or in that particular person ga manamu gamanistam. So that is the expectation. So page number 66 lone last nunchi fourth line chadivinatlaite, while indigenizing the local church, the danger of Hinduizing should be carefully avoided. Hinduizing should be carefully avoided. హిందూనైజింగ్ అంటే కల్చర్ ని, హిందూ కల్చర్, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి పురస్కారాలు లేకపోతే అదేంటి కొన్ని రిచువల్స్, సపోజ్ పల్లెటూర్లలో వెళ్తే కాలు వచ్చి మొక్కుతారు ఫస్ట్, అదేంటి తర్వాత భోజనాల దగ్గర కొన్ని ఫార్మాలిటీస్ మెయింటైన్ చేస్తారు. అదేంటి దట్స్ వాట్ వి సీ ఇన్ దిస్ సబ్జెక్ట్ అన్నమాట. నేను జస్ట్ ఈ డిస్కషన్ కి ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి వి విల్ డిస్కస్ మోర్ ఆన్ దోస్ పారామీటర్స్. సో ఏమవుతుంది అనంటే, ఎనీ ఫార్మ్ ఆఫ్ హిందూనైజింగ్ షుడ్ బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్, అదర్వైజ్ ఇట్ విల్ లీడ్ టు syncretism. Any form of Hinduizing should be completely eliminated, otherwise it will lead to syncretism. So బయట ఏం జరుగుతుందో సంఘంలో కూడా అదే జరుగుతుంది. సపోజ్ మనం అఫ్ కోర్స్ ఈ సబ్జెక్ట్ ఇంకా మనం డీల్ చేస్తాము డీటెయిల్ గా. ఒక పర్సన్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఫెయిత్, వేరే అన్న రిలీజన్ నుంచి యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేసి బాప్తిజం తీసుకొని సంఘంలో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు బయట ఏమి పద్ధతులు ఉన్నాయో సంఘంలో కూడా అదే పద్ధతులు చేస్తుంటే కంఫర్ట్ ఫీల్ అవుతాడు, రిలాక్సేషన్ ఫీల్ అవుతాడు. అరే ఇది బాగుంది కదా, దాంట్లో ఆ పాత దాంట్లో ఏం చేశానో ఇక్కడ కూడా అదే చేశాను అంటే లైక్ క్యాథలిజం కదా సార్, క్యాథలిక్స్ కూడా అంతే కదా. yes, Catholicism అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ ది 100% బెస్ట్ ఎగ్జాంపుల్ గా కూడా మనము తీసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ వి సీ ఫ్రమ్ ఇది. ఒక్కసారి మాథ్యూ చాప్టర్ 7:13-14 చదివినట్లయితే, మాథ్యూ చాప్టర్ 7:13-14. సార్ 7, మాథ్యూ చాప్టర్ 7:13 and 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. Amen. So these are the prominent principles of a church. So ఒక కొత్త pastor who is trying, like కొత్త congregation, when they are trying to establish themselves, this is the scriptural: narrow gate, hard to find and hard to go through, broad gateway, so plenty of false prophet who are enabled them. So that is what we see in 15, 16, 17, 18 and 19 verses లో మాథ్యూలో మనము గమనిస్తాం. 15 నుంచి ఇందాక చదివిన లేఖన భాగాల్లో గమనించినట్లయితే అదేంటి, దట్ ఇస్ వాట్ వి సీ. అబద్ధ ప్రవక్తలు ఇవన్నీకి దారి
తీయడం జరుగుతుంది అనమాట. సో ఈ టైంలో చిన్న క్వశ్చన్, అంటే డిస్కషన్ చాలా మంది లేరు కాబట్టి టు మోటివేట్ అవర్ సెల్ఫ్, వై, ఎందుకు ఇండియా సంఘంలో డిసైపుల్షిప్ జరగట్లేదు, డిసిప్లిన్స్ ఎందుకు లేవు? అఫ్ కోర్స్ ఇది వరల్డ్ లో అంతా దిస్ ఇస్ ఏ ఛాలెంజ్, కానీ మన ఇండియన్ కాంటెక్స్ట్ కి తీసుకున్నట్టంటే మన ఇల్లుని గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఇంట్లో అంటే సంఘంలో ఎందుకు డిసిప్లిన్ జరగట్లేదు? వాట్ వుడ్ బి అదేంటి చిన్న డిస్కషన్, మీ థాట్స్ నేను అడుగుతున్నాను. ఎందుకు డిసిప్లిన్ జరగట్లేదు? అంటే డిసిప్లిన్ లేదంటే డిసైపుల్షిప్ అన్న డిసిప్లిన్ ఆస్పెక్ట్స్ లో కూడా గమనించినట్లయితే అన్ని, నేను అదేంటి అన్ని సంఘాలు అని కావట్లేదు, కానీ ఓవరాల్ ఒక సర్టన్ పర్సంటేజ్ లెవెల్లో మనం గమనించినట్లయితే we see that these are the challenges of Indian church. అంటే డిసేబుల్షిప్ అంటే వాళ్ళు ఛాలెంజెస్ ఎదుర్కోలేరు వెళ్ళి అవుట్ ఆఫ్ ఇది చేయడానికి. ఇంట్లో డిసిప్లినరీ యాక్షన్ అది లేదు, డిసిప్లిన్ లేదు అని అంటే వీళ్ళు ఎగ్జాంపులర్ గా లేరు పేరెంట్స్. అది ఒకటి. అయితే బ్రదర్ ఇంకెవరైనా ఇన్వాల్వ్ అవుతారా ఈ డిస్కషన్ లో? సిస్టర్ మీరు పర్ఫెక్ట్ గా ఈ 2 పాయింట్స్ తీసుకొని వచ్చారు. నేను ఇంకొక పాయింట్ నేను చెప్పబోయే ముందు అదేంటి ఇంకెవరైనా జాయిన్ అవుతారా? అనిల్ బ్రదరు, ప్రవీణ్. అయితే నా అదేంటి దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ బీన్ విట్నెసింగ్. దిస్ ఇస్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. నేను ఇది నేర్చుకున్నాను అదేంటి కాబట్టి నేను ఇది మీకు షేర్ చేస్తున్నాను. హోలీనెస్ ఆఫ్ గాడ్ ఎంఫసిస్ ని తీసుకురాకుండా అవుతున్నట్టు నేను గమనిస్తాను. హోలీనెస్ కి అంత ప్రయారిటీని లేకపోతే అంత ఇంపార్టెన్స్ ని ఇవ్వకుండా బట్టి ఈ డిసిప్లిన్ ఆస్పెక్ట్స్ లో మనము తప్పిదము పోయాము అనేది కూడా గమనిస్తాం. హోలీనెస్ అంటే యెహోవా హోలీనెస్ ని ప్రీచ్ చేయకపోవడము. అంటే ఇక్కడ మళ్ళా డిఫరెన్స్ ఉంటుంది. మనిషికి ఇచ్చే గౌరవము, లేకపోతే వాక్యానికి ఇచ్చే గౌరవము, లేకపోతే దైవికమైన భయము, హోలీ లివింగ్. ఒకసారి ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 15 to 16 చదివినట్లయితే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 15 and 16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అలాగనే ఒక్కసారి కొంచెం 14th వర్స్ చదివినట్లయితే 14th. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మాకు సార్ తెలుగులో 14, 16 కల్పించేశారు. ఓకే, అయితే నేను 14 లో ఇలాగుంది. యాజ్ ఒబీడియంట్ చిల్డ్రన్ నాట్ ఫ్యాషనింగ్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద ఫార్మర్ లస్ట్ ఇన్ యువర్ ఇగ్నోరెన్స్. ఫార్మర్ లస్ట్ అంటే కల్చర్, లేకపోతే పిల్లవాడి నుంచి ఏదైతే నా స్వభావం ఉందో, యాటిట్యూడ్ అన్న కానీ, నడక అన్న కానీ, మాట తీరు అన్న కానీ, ఇవన్నీ గమనించినట్లయితే 15th వర్స్, బట్ యాజ్ హీ విచ్ హ్యాస్ కాల్డ్ యూ ఈజ్ హోలీ. సో మనం పిలిచిన దేవుడు ఈజ్ ఏ హోలీ గాడ్.
So be ye holy in all manner of conversation, because it is written, be ye holy, for I am holy. సో హోలీనెస్ గురించి ప్రీచ్ చేయకపోవడం, సంఘములో దానికి ఇంపార్టెన్స్ ని ఇవ్వకపోవడము ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ గా నేను గమనిస్తున్నాను. సో దిస్ ఈజ్ మై అదేంటి యాడింగ్ టు ద కాన్వర్సేషన్. సో హోలీనెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ కొరింథియన్స్ 5th చాప్టర్ 1st వర్స్ లో కూడా మనం గమనించినట్లయితే, ఫస్ట్ కొరింథియన్స్ 5th చాప్టర్ 1st వర్స్, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలవేసిన వారు కారు. సో ద టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అట్ స్టేక్. యేసు క్రీస్తు టెస్టిమనీ అంటే ఇవి ఎక్స్పోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే తప్పుని సరిదిద్దకుండా కొన్నిసార్లు అంటారు, బ్రదర్ అతని స్వభావం అంతే, అతను వినడు, లేకపోతే అతన్ని మనము చెప్పకుండా ఇంకా మనం అతనితోనే అదేంటి అలాగనే ఉండాలి అనే అదేంటి చాలా సార్లు సజెషన్స్ వస్తుంటాయి. సో ఈ ఆస్పెక్ట్స్ లో కూడా గమనించినట్లయితే వాక్యానుసారంగా టీచ్ చేయకుండా, లేకపోతే ఆ పాత స్వభావమును అలాగనే ఉండడం బట్టి యేసుక్రీస్తు టెస్టిమనీ ఈజ్ ఇన్ అదేంటి డీప్ ప్రాబ్లమ్ గా ఉంది. తర్వాత ఫస్ట్ కొరింథియన్స్ 5th చాప్టర్ 6th వర్స్ లో గమనించినట్లయితే, ఫస్ట్ కొరింథియన్స్ మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులివి చేయనని మీరు ఎరుగరా? మీరు పులిసిన పిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. సో ఇక్కడ గమనించినట్లయితే అదేంటి ది ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్ బాడీ ఈజ్ నీడెడ్. ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్, ప్యూరిఫికేషన్ అంటే ఫ్యామిలీ లాగా సంఘస్థులలో, అడ్మినిస్ట్రేషన్ లో, పాస్టర్ లో దిస్ ప్యూరిటీ అనేది మనకు కంపల్సరీగా ఉంటుంది. అయితే ఎందుకు ఈ రీజన్స్ ఫర్ చర్చ్ డిసిప్లిన్ అనేది గమనించినట్లయితే, ఫస్ట్ కొరింథియన్స్ 5th చాప్టర్ 1 to 6 లో మనకు ఇమ్మొరాలిటీ గురించి చెప్పబడుతుంది. ఇమ్మొరాలిటీ తర్వాత 2 తిమోతి 3rd చాప్టర్ 5th వర్స్ లో ఫాల్స్ డాక్ట్రిన్ గురించి చెప్పబడుతుంది. తర్వాత 2 Thessalonians 3rd చాప్టర్ 6 నుంచి 14th వర్స్ చూసినట్లయితే డిసార్డర్లీ వాకింగ్ మనం గమనిస్తాం. తర్వాత రోమన్స్ చాప్టర్ 16 17th వర్స్ నుంచి 18th వర్స్ లో చూసినట్లయితే డిసిసివ్నెస్. సిస్టర్ రోమన్స్ చాప్టర్ 16 17 to 18 ఒక్కసారి అది చదవండి. రోమన్స్ చాప్టర్ 16 17 to 18. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటులను మనస్సులను మోసపరుచుదురు. These are the reasons for church discipline. So 4 points: immorality, false doctrine, disorderly walk, decisiveness. Immorality, 1 Corinthians 5th chapter 1 to 6. False doctrine, 2 Timothy 3 to 5. Disorderly walk, 2 Thessalonians 3rd chapter 6 to 14. తర్వాత డిసిసివ్నెస్ ఇందాక చదివినట్లు రోమన్స్ చాప్టర్ 6 17 to 18. సో ఈ ప్రొసీజర్స్ అంతా,
ఈ చర్చ్ ప్రొసీజర్స్ అంతా మనకు మాథ్యూ చాప్టర్ 18 15 to 17 లో మనకు క్లియర్ గా ఇవ్వబడి ఉంది. మాథ్యూ చాప్టర్ 18 15 to 17 17 మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినిన ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునుగాను సుంకరగాను ఎంచుకునుము. సో ఇక్కడ 15th వర్స్ లో గమనించినట్లయితే పర్సనల్ రిప్రూఫ్ అంటే పర్సనల్ గా ఇండివిజువల్ గా అతని ఫాల్ట్ ని లేకపోతే అతని తప్పిదముని అలోన్ గా అతనికి ఒకలాంటి వార్నింగ్ అన్నా లేకపోతే అతన్ని కరెక్షన్ కి చేయడము. తర్వాత 16th వర్స్ లో వచ్చే లోపలికే ప్రైవేట్ కాన్ఫరెన్స్ 16th వర్స్ లో టేక్ విత్ ది 1 or 2 more 16th వర్స్ లో ప్రైవేట్ గా అతనితోటి 2-3 మాట్లాడడం. తర్వాత 17th వచ్చే లోపలికే పబ్లిక్ అనౌన్స్మెంట్. మీరు ఎవరన్నా ఇట్లాంటి మీ చర్చ్ ఎక్స్పీరియన్స్ లో గమనించారని? మన చర్చిలో ఉంది సార్ సెంట్రల్ బ్యాప్టిస్ట్. ఎస్, అదేంటి దిస్ ఇస్ అదేంటి నేను కొన్ని సంఘాలలో ఇవి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు నేను ఉన్నాను. అదేంటి తర్వాత పాస్టర్ గారితో అదేంటి దాని గురించి ఇంకా క్లియర్ గా చూశాను. సో దిస్ ఈస్ వాట్ ది అథారిటీ. ఇందాకటి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మిమ్మల్ని అడగదాం అనుకునే లోపల మీరు ఆన్సరే చెప్పేశారు. ఎందుకంటే అది ఇమ్మోరాలిటీస్ గురించి మీరు ఫస్ట్ చెప్పారు కదా. తప్పును సరిదిద్దకుండా అక్కడ అంతే అంటే పాత స్వభావం సరిదిద్దాలంటే డైరెక్ట్ గా వెళ్ళాలన్నా వద్దు అనుకునే లోపల మీరు మోర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. అయితే సంఘం హ్యాస్ ది అథారిటీ టు స్పీక్ to the congregation. The church has the authority to speak to the community. The church has the authority to speak to the government. మన కొన్ని పల్లెటూర్లలో గమనించినట్లయితే సంఘానికి ఆ అథారిటీని ఇవ్వబడ్డది. కొన్ని ముందైతే ఇదేంటి రచ్చబండలాగా లేకపోతే కొన్ని ఏరియాస్లలో ఎక్కువగా బైబిల్ అదేంటి ఎక్కువగా క్రిస్టియన్స్ ఎక్కువగా బిలీవర్స్ ఉండే ప్రాంతాలలో సంఘానికి ఆ ఫుల్ అథారిటీని ఇస్తారు. అమెరికా దేశానికి వెళ్ళినట్లయితే ఈ సెనేటర్స్ లేకపోతే ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీరందరూ సంఘస్థులు కాబట్టి సంఘములో పాస్టరు అథారిటేటివ్ గా నువ్వు ఇది చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో నేనైతే యునైటెడ్ స్టేట్స్ లో డైరెక్ట్ గా పాస్టర్ గవర్నమెంట్ కి చెప్తాడు మీరు ఇలా ఉండాలి, మీరు ఇది చేయాలి అనేసి. సో అంత అథారిటీని ఇవ్వబడ్డది. బిబ్లికల్ గా కూడా గమనించినట్లయితే ఇట్ ఈస్ ది చర్చ్ విచ్ హ్యాస్ ద పవర్ టు బైండ్ ది గేట్స్ ఆఫ్ హెల్ అనేది కూడా మనము చూస్తున్నాం. సో the church must render a verdict. The offender must notified of the verdict and given one more chance to repent. So వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడం, కరెక్షన్ చేసుకోవడం అదేంటి దట్ ఈస్ వన్ ఆఫ్ ది అదేంటి అథారిటేటివ్ గా డిసిప్లిన్షిప్ లో మనము గమనిస్తాం. అయితే యాటిట్యూడ్, చర్చ్ డిసిప్లిన్ లో యాటిట్యూడ్ గమనించినట్లయితే we have to have brotherly love. 2 Thessalonians 3rd chapter 14 to 15 ఒకసారి చదివినట్లయితే మనకు క్లారిటీ ఉంటుంది. యాటిట్యూడ్ ఆఫ్ చర్చ్ డిసిప్లిన్, యాటిట్యూడ్ ఇన్ చర్చ్ డిసిప్లిన్ అదేంటి కొన్ని లేఖనాలు చదువుకొని మనం ఎందుకు ఇది సబ్జెక్ట్ మీకు తీసుకొని వస్తున్నానంటే మన నెక్స్ట్ కపుల్ ఆఫ్ పేజెస్ లో మనం ఆ
ఫౌండేషన్స్ వేసుకుంటాం కాబట్టి మన డిస్కషన్ కి ఇంకా డీటెయిల్ గా వెళ్ళొచ్చు. సో ఒకసారి 2 Thessalonians 3rd chapter 14 to 15. సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. లేదు సార్, చెప్పలేదు సార్, వినిపించలేదు నాకు సార్. 2 Thessalonians 3rd chapter 14 to 15 అదేంటి యాటిట్యూడ్ ఇన్ చర్చ్ డిసిప్లిన్ కంపల్సరీగా మాట్లాడాలి. సో యాటిట్యూడ్ ఏంటి, ఎలా ఉండాలి అన్నప్పుడు 2 Thessalonians 3rd chapter 14 and 15. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సో బ్రదర్లీ లవ్. అలాగనే గలేషియన్స్ చాప్టర్ 6 verse 1 లో గమనించినట్లయితే ద స్పిరిట్ ఆఫ్ మీక్నెస్, స్పిరిట్ ఆఫ్ మీక్నెస్ ని కూడా మనము చూస్తాం. సో చాలా సార్లు అదేంటి చర్చ్ యాక్టివిటీస్ లో కొన్ని మంది వారి వారి ఒపీనియన్స్ ని తీసుకొని వస్తారు, లేకపోతే ఇది కరెక్ట్, లేకపోతే వారి స్వభావం, వారి యాటిట్యూడ్ భిన్నంగా ఉంటుంది. అందరూ ఒకసారి లాగుంటే అతని పర్సనాలిటీని, అతని అధికారాన్ని, లేకపోతే అతని మాట చాతుర్యాన్ని ప్రజెంట్ చేసుకోవడానికి హీ ట్రైస్ టు అదేంటి హ్యూమనైజేషన్ గా అయిపోతున్నప్పుడు అతన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి అన్నప్పుడు యాటిట్యూడ్, ఇది బ్రదర్లీ లవ్ గా మనము చూస్తున్నాం. సో ఎందుకు ఫిలదెల్ఫియా సార్ ఇవన్నీ లవోదికీయ సంఘానికి కూడా సరిపోతాయా? ఇవన్నీ మనము పర్గమా సంఘంలో రెవల్యూషన్ చాప్టర్ 2 14 to 17 లో, తర్వాత మాథ్యూ చాప్టర్ 7 15 to 20 లో పర్గమాస్ చర్చ్ ని గమనించినట్లయితే వి వుడ్ సీ పర్గమాస్ చర్చ్ లో మనము ఇవి చూస్తాం అన్నమాట. సో గోల్ ఏంటి ఈ గోల్ ఏంటి అంటే ద పర్పస్ ఆఫ్ చర్చ్ డిసిప్లిన్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఎక్స్కమ్యూనికేషన్ బట్ ద రిస్టరేషన్ ఆఫ్ కరెక్టింగ్ ది ఎర్రర్స్. రిస్టరేషన్ కే ఇవన్నీ అంటే ఇందాక లేఖనాలు చూస్తూ ఆ తప్పిదమ్ముతోటి లేకపోతే ఆ స్వభావముతోటి సంఘంలోనికి వచ్చినప్పుడు ది హోలీనెస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ డిమాండింగ్ దట్ వీ నీడ్ టు బి హోలీ. మన గోల్ ఆఫ్ చర్చ్ డిసిప్లిన్ ఈజ్ ఫార్ బై రెస్టరేషన్ కోసమే, ఓన్లీ ఫర్ రెస్టరేషన్. దిస్ ఇస్ వాట్ వి సీ హిమ్. సో ఫైనల్ గా ఒక్కసారి 2 Corinthians 2nd chapter 5 to 11 చదువుకొని మనము నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. 2 Corinthians 2nd chapter 5 to 11. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికి దుఃఖము కలుగ చేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. సో ఎదుటి వ్యక్తి సంఘములో ఆ ఛాలెంజెస్ ఉన్నాయి, అతన్ని మనము గమనించినప్పుడు మనము అతని ప్లేస్ లో ఉండి ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు అతను అట్లా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే వాట్ ఈస్ ఇట్ మేకింగ్ హిమ్ టు బిహేవ్ లైక్ దట్ అనేది కూడా నేను అయితే దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సీ. ఏంటి చాలా సార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో ఈ లేఖనాలలో వర్స్ 7 లో ఫర్గివ్ హిమ్, తర్వాత కంఫర్ట్ హిమ్, తర్వాత వర్స్ 8 లో కన్ఫర్మ్ యువర్ లవ్ టువర్డ్స్ హిమ్. సో అతని ప్రేమతోనే మనము అదేంటి
అతనికి సహాయకరంగా ఉంటాం. అదేంటి, అతను పాపంలో ఉన్నాడు అనేసి అతన్ని నార్మల్ గా దూరం పెట్టడానికి ట్రై చేస్తాం, లేకపోతే అతని దగ్గర నుంచి మాట్లాడకుండా, లేకపోతే దూరం వెళ్ళిపోవడము, లేకపోతే ఐసోలేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతాం, చేయడానికి ట్రై చేస్తాం. ఇట్లాంటి వారిని ఐసోలేట్ చేసినట్లయితే there is more destruction for that soul. That is also another challenge. But as a Bible believer, it is only through love we can win that particular soul అనేది మనము గమనిస్తున్నాం. So page number 67, problems that an emerging church faces. Problem that an emerging church faces. So people groups, identity crisis, people groups. అయితే ఇక్కడ ఇవ్వబడిన ఎగ్జాంపుల్, ఆఫన్ టైమ్స్ ద న్యూ బిలీవర్ హ్యావ్ టు లీవ్ their own community to join the Christian community. They are cut off from their non-Christian relatives and friends. They may not be serious problems when they turn to Christ in large numbers. So, however, these new believers face an identity crisis. The church planter should build the solidarity of the Christian community where the new believers would feel accepted and thus they feel their Christian identity. So, చాలా సార్లు ఐడెంటిటీ క్రైసిస్ ఫేస్ చేస్తా. నేను ఒక అతని కోసం రెగ్యులర్ గా ప్రార్థన చేస్తున్నాను. అతను ఐడెంటిటీ క్రైసిస్ తోటి, లేకపోతే అతని కరెంట్ సిచ్యువేషన్, బహుశా ఫైనాన్షియల్ గానా, లేకపోతే అదేంటి ఫ్యామిలీ వైజ్ గానా, సోషల్ గానా, జాబ్ వైజ్ గానా, అదేంటి అతను చూసేటప్పుడు అతని కోసము నేను ప్రార్థన చేయగలుగుతాను అంతే, ఆ ఐడెంటిటీని అతను గ్రహించాలని. సో దట్ ఈస్ వాట్ ది ఐడెంటిటీ క్రైసిస్. సో నేనుగా అదేంటి అతనికి మాట్లాడుతున్నా కానీ రెగ్యులర్ గా అతను నేను మాట్లాడేది అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అతనికి క్లియర్ గా చెప్తున్నా గానీ అతని పరిస్థితి డిఫరెంట్ గా ఉంది, కాబట్టి అతని కోసం నేను ఓన్లీ ప్రార్థనలో చేసి హోలీ స్పిరిట్ ఇంటర్వెన్షన్ కోసము నేను అడుగుతున్నా అన్నమాట. సో దట్ హిస్ ప్లాన్స్ వుడ్ బి గ్లోరిఫైడ్. ఎందుకు అతన్ని అతన్ని నా జీవితంలో లేకపోతే నా ముందుకి ఎందుకు తీసుకొని వచ్చాడంటే నాకు కూడా నేర్పినానికే అనేదిగా నేను భావిస్తున్నాను. తర్వాత సోషల్ రిలేషన్షిప్ ఎఫెక్టెడ్. పాయింట్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 67 లో గమనించినట్లయితే పాపులేషన్ సెగ్మెంటేషన్, దీని పాపులేషన్ సెగ్మెంటేషన్ కూడా మనము గమనించవచ్చు. సో ఒక కొత్త సంఘము ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ద న్యూ బిలీవర్ ఫేసెస్ ఈజ్ ఇన్ ది ఏరియా ఆఫ్ సోషల్ రిలేషన్షిప్. ఈ సోషల్ రిలేషన్షిప్ లో ఎవరు మా కూతుర్ని లేదా నా కొడుకుని ఎవరు పెళ్లి చేసుకుంటారు, నేను చనిపోతే నన్ను ఎవరు ఎక్కడ పాతి పెడతారు. నాకు ఇంకా గుర్తుంది, నా 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత నా స్కూల్ మేట్స్ ని మా సంఘానికి తీసుకొని వచ్చేటప్పుడు ఒక సండే నా ఫ్రెండ్ని అడిగాను, అయ్యా నువ్వు ఎందుకురా రావట్లేదు సంఘానికి, మనము సండే స్కూల్ స్టార్ట్ చేస్తున్నాం కదా అంటే, మా మమ్మీ అన్నది మీరు హిమ్ బుక్స్ మెయింటైన్ చేయరు అందుకని పోవద్దు అన్నది. హిమ్ బుక్స్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి నువ్వు పోవద్దు అనేసి అన్నారనమాట. తర్వాత మేజర్ గా ఈ చిన్న సంఘాలలో ప్రాబ్లం ఏమొస్తుందంటే, చనిపోయినప్పుడు వీరికి ప్లేస్ ఎక్కడ, అదేంటి వారిని ఎక్కడ బరియల్ గ్రౌండ్స్ ఎలా ఉంటాయి అనేసి వారు చాలా సార్లు దే ట్రై టు go to a bigger congregation. So these are some of the population segmentation ga lekapothe social relationship aspects lo those are couple of problems. Tartha concern for religious rites and rituals. Rural and tribal people are religious. Their religion is part of their daily life. Therefore, when they come to the Christian faith, they would like to be observed alternatives to the various rites and rituals that they have been following for many generations. So cultural environment సంఘంలో చూస్తుంటారు.
సో ఇందాక మనము స్టార్టింగ్ క్లాస్ లో రిసీవింగ్ కల్చర్ ఉండాలి కానీ అచీవింగ్ కల్చర్ ఉండద్దు. రిసీవింగ్ కల్చర్ ఉండాలి కానీ అచీవ్ చేయడానికి ట్రై చేయొద్దు. లేఖనాల్లో గమనించినట్లయితే వి రిసీవ్ ఎ విజన్, వి రిసీవ్ ఒక పాస్టర్ లేకపోతే సంఘము ఒక విజన్ ని రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని అచీవ్ చేసేది మనం కాదు. అదేంటి దట్స్ ది హోలీ స్పిరిట్ ఇన్వాల్వ్మెంట్. తర్వాత దట్ ఈస్ వాట్ వీ వుడ్ సి. ఆ విజన్ ని అచీవ్ చేసేది అతని పనిగా ఉంటుంది. సో ఈ మ్యారేజ్ సెరమనీ లేకపోతే గర్ల్ కమింగ్ టు ఏజ్, తర్వాత రైట్స్ రిలేటెడ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్, ఫ్యూనరల్ రైట్స్, రైట్స్ రిలేటెడ్ టు sowing seed and harvesting, facing opposition and persecution. Another important problem would be how to face opposition and persecution. Will the church planter who baptized us be there permanently to support us at the time of opposition by the non-Christians, or will he run away, deserting us while we suffer? భారతదేశంలో the government of India, couple of people have stated 2021 kalta హిందూయిజం ఫుల్ ఫ్లెడ్జ్ గా వస్తుంది. అన్య దేశ మతస్థులు, హిందుత్వం కాకుండా అన్య మతస్థులు భారతదేశం చెందిన వారు కాదు. వీరు వారి దేశాలకి లేకపోతే వారి మత మార్పిడిని చేసుకున్నట్లయితేనే ఇండియాలో ఉండాలి అనే అజెండా తోటి మనం చాలా సార్లు చాలా న్యూస్లలో మనము ఈ అజెండాస్ అదేంటి ఆర్ఎస్ఎస్ గ్రూప్ లో అన్న కానీ ప్రామినెంట్ లీడర్స్ స్టేట్మెంట్ చేశారు. దానికి భిన్నంగా అంటే దాని కోసము చాలా మంది పనిచేస్తున్నారు. అదేంటి థౌజండ్స్ ఆఫ్ పీపుల్, లక్షల మంది అది ఫుల్ఫిల్మెంట్ కావాలని పనిచేయడం మనం చూస్తున్నాం. అయితే సంఘానికి పర్సిక్యూషన్ వచ్చినప్పుడే సంఘం గ్రోత్ అవుతుంది. అయితే ఇండియన్ లీడర్షిప్ ఈ ఆస్పెక్ట్స్ లో ఫేసింగ్ అపోజిషన్ అదేంటి మాట్లాడుతున్నప్పుడు ఇండియన్ లీడర్షిప్, ఇండియన్ పాస్టర్స్, ఇండియన్ ఎల్డర్స్, డీకన్స్ who are on authoritative role, they have to prepare the church members, church congregation to stand firm in their faith. దాని కోసం ప్రిపేర్ చేసినట్లయితే రేపటి దినము పర్సిక్యూషన్ వచ్చినప్పుడు పారిపోకుండా అదేంటి అది ఛాలెంజ్ గా తీసుకొని అటెండ్ అయ్యేటట్టు అదేంటి మనం చూస్తాం. బహుశా ఒక 1 year బిఫోర్ చాలా మంది వీడియోస్లలో చూశారు పర్సిక్యూషన్, అదేంటి కొట్టడము, లేకపోతే వాక్యంలో పాములు అదేంటి తోటి కొన్ని ఛాలెంజెస్ వేశారు వాక్యానుసారంగా. అదేంటి కొన్ని మంది బహిరంగంగా వీడియోస్లలో వచ్చి ప్రూవ్ చేయండి అని అవన్నీ వచ్చినప్పుడు టీవీస్లలో చూసినట్లయితే ఒక్కొక్కరు వారి ఓన్ యాటిట్యూడ్ తోటి లేకపోతే వారి ఓన్ జ్ఞానంతో వారు ప్రజెంట్ చేసుకున్నారు. అంటే డిబేట్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా మనం టీవీలలో చూస్తాము. డిబేట్స్ కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే పర్సిక్యూషన్ వచ్చినప్పుడు నిలబడేది ఇంకొక ఎత్తుగా ఉంది. నిలబడాలి. లీడర్స్ నిలబడుతున్నప్పుడు అతని ఫాలోవర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉన్నప్పుడు లీడర్ కి సపోర్టివ్ గా ఉండేటట్టు, దట్ ఈస్ వాట్ ది ఛాలెంజ్ ఆఫ్ ఇండియా ఈజ్ రైట్ నౌ. సో దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. పర్సిక్యూషన్ వస్తుంది, వీ విల్ సీ పర్సిక్యూషన్ ఇన్ ఇండియా, బట్ ఈ పర్సిక్యూషన్ వల్ల సంఘం ఎదుగుతుంది కానీ వారి అజెండా ఫుల్ఫిల్ అవ్వదు అనేది మనము హిస్టరీలో కూడా గమనించాం. చర్చ్ హిస్టరీలో మనము చెప్పచ్చేమో కదా సార్, దాన్ని వాళ్ళకి ఎక్కువగా చెప్తూ లేఖనాలు కూడా స్క్రిప్చువల్ గా కూడా చేయాలి. వీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే ఈ అజెండా హిందుత్వ అజెండా వారు బైబిల్ ని సున్నంగా చదివినట్లయితే లేకపోతే చర్చ్ ని సున్నంగా నేర్చుకున్నట్లయితే వారి అజెండాని మార్చుకుంటారేమో, అది కూడా ఒకటి ఉంది. బట్ ద పర్సిక్యూషన్ హ్యాస్ హ్యాపెన్, ఇండియన్ చర్చ్ హ్యాస్ టు బి అవేకెన్ అనేది మనం గమనించాలి. మీ ముందు ఒక చిన్న రీసెర్చ్ ప్రెజెంట్ చేయాలని ఉంది. 3 years అంటే కొత్త సంఘము 1 to 3 years లో 100 members కాంగ్రిగేషన్ ఉంటే ఓన్లీ 10 మందే మాత్రము రక్షణలోనికి వస్తారంట. నేను మళ్ళా చెప్తాను.
a new church which is not more than 3 years wins an average 10 people for Christ for every 100 members. ఒక కొత్త సంఘం ఉంది అంటే దాని ఓన్లీ 3 years లోపలనే ఉన్న సంఘము 100 మంది సంఘస్థులు ఉన్నట్లయితే ఓన్లీ 10 మందే సంఘానికి అదేంటి సోల్ విన్నింగ్ లో చేసేదిగా మనం చూస్తున్నాం. అదే సంఘము 3 ఏళ్ల నుంచి 15 years ఏజ్ గ్రూప్ సంఘాలు ఉన్నట్లయితే 3 to 15 years ఏజ్ గ్రూప్ సంఘాలలో ఎక్కడైతే 100 మంది దాకా కాంగ్రిగేషన్ ఉన్నారంటే ఒక ఇయర్ లో ఓన్లీ 5 మందినే సంఘంలోనికి కొత్త వారిని తీసుకొని వస్తారంట. తర్వాత 15+ years అంటే 15 years అబౌవ్ సంఘాలు ఓన్లీ ముగ్గురునే అదేంటి ఎవాంజలిజం కి తీసుకొని వస్తారంట. అంటే ఒక ఇయర్ లో ముగ్గురే యాడ్ అవుతారు సంఘంలోనికి. సో 1 year ఆస్పెక్ట్ లో ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి, లేకపోతే ఈ సంఘాలు మినిస్ట్రీ వైజ్ గా, లేకపోతే అదేంటి గ్రేట్ కమిషన్ ఆస్పెక్ట్స్ లో, లేకపోతే పర్ఫెక్టింగ్ ఆఫ్ ద చర్చ్, లేకపోతే పర్ఫెక్టింగ్ ఆఫ్ ద బిలీవర్స్ ని మనం గమనించినట్లయితే ఈ రీసెర్చ్ లో మనము తెలుసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము. అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంటుంది. తగ్గిపోతా ఉంటుంది. ఈ హోలీనెస్ ఆఫ్ గాడ్ ఉండకుండా ఉండడం బట్టి ఇవన్నీ ఆటోమేటిక్ గా అదేంటి డౌన్ ఫాల్ అవుతున్నట్టు కూడా మనము చూస్తాం. సో పేజ్ నంబర్ 68, indigenous church principles definition. The term indigenous means to planting of churches through evangelistic effort which are native to the soil according to the local socio-economic and cultural context of people. Planting an indigenous church means to plant a church which is related to the local context. Making the emerging church indigenous is perfecting the church. 3 self principles: self-supporting, self-governing, and self-propagation. So these are the church principles ga manam gamanistam. సో ఇండిజినియస్ చర్చ్గా అదేంటి సంఘాన్ని తయారు చేసేటప్పుడు సెల్ఫ్ సపోర్టివ్, సెల్ఫ్ గవర్నింగ్ అండ్ సెల్ఫ్ ప్రొపగేషన్. ఈగిల్ ఎప్పుడైతే అదేంటి పక్షిరాజు ఈగిల్ ఎప్పుడైతే అది పిల్లలు పెట్టే టైంలోకి అది చాలా పై ఎత్తుకి వెళ్ళి కొండ మీదన్నా లేకపోతే చెట్టు మీదన్నా పిల్లల్ని పెట్టినప్పుడు దాన్ని అంతా అంటే ఆ గుడ్డు మీద పొదిగినప్పుడు ఆ పిల్లలు పుట్టిన తర్వాత దానికి ఆహారం పెట్టి ఆ పిల్లలకి ఎప్పుడైతే ఎగిరే టైం వస్తుందో ఈ తల్లి ఈగిల్ ఏం చేస్తుందంటే ఆ ఈగిల్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళి పైకి వెళ్ళి వాటిని వదిలిపెట్టేస్తుంది. ఎంత దాకా వదిలిపెట్టేస్తుందంటే చనిపోయేదాకా వదిలిపెట్టేస్తుందంట. అయితే ఈ పిల్లల పని ఏంటి అంటే పైనుంచి పడిపోయేటప్పుడు వారు గ్రహించి ఎగురుకుంటా వారిని ప్రొటెక్ట్ చేసుకుంటే మళ్ళా ఆ తల్లి ఆ ఈగిల్ని ఆ చిన్న బిడ్డని సేవ్ చేసుకొని దాంతో పాటు ఉంటుంది. కానీ ఏదైతే ఆ జ్ఞానం లేకుండా చనిపోతుందో దాన్ని అలాగనే వదిలేస్తుందంట. సో దట్ ఈస్ వాట్ ది ఆస్పెక్ట్ ఫ్రమ్ ఎ ఈగిల్. తర్వాత ఓన్ గా చేస్తారండి.
ఓన్ గా చేస్తారు. తర్వాత ఎప్పుడైతే ఈగిల్ ఒక 30 years 40 years గ్యాప్ లో దాని బీక్ మొద్దుబారిపోతుందంట. సో అదేంటి కొన్ని ఏళ్ళు అంటే కొన్ని ఇయర్స్ అదేంటి ఆ బీక్ ఇరిగిపోయి కొత్తదిగా అయ్యేదాకా అది వెయిటింగ్ పీరియడ్ లో ఉంటుందని కూడా చదివాను ఈగిల్ నుంచి. ఒక ఏజ్ అయిన తర్వాత ఆ బీక్ ఏదైతే ఉందో అది మొద్దుబారిపోయి తర్వాత ఇరిగిపోయే టైంలో అది రెనోవేషన్ చేసుకుంటుందంట. చేసుకొని కొత్త బీక్ వచ్చేదాకా సైలెంట్ గా ఉండి ఆకలితో ఉండి వెయిట్ చేసి కొత్త బీక్ వచ్చిన తర్వాత మళ్ళా ఒక కొత్త లైఫ్ ని ఉన్నట్టు మనము గమనిస్తాం. సో those are couple of examples. Page number 69 లో Apostle Paul model. Apostle Paul was a grassroots church planter. Apostle Paul was both a missionary as well as an evangelist involved in grassroots church planting. He worked among his own community, Jews in the beginning and later to the Gentiles. But still his geographical operation and cultural identity were very much his own. So culture atanu idanti ikkada మనం ప్రీవియస్ వర్సెస్ ఇండిజినస్ చర్చ్ ని మాట్లాడుతున్నప్పుడు పాల్ మోడల్లో మనకు ఈ 69 పేజ్ లో ఇవ్వబడి ఉంది. He was a Roman citizen in the Roman Empire. He labored in his native climate and known geographical location. He knew Greek and Hebrew well, the language spoken by local people. His learning and training was very much the same as required by the local religion and philosophies. Therefore, he was able to confront the local people or different religion and ideology. So that is what ante atanu local ga he was more authoritative ga kuda manam గమనిస్తున్నాం. ఒక్కసారి మీకు ఈ స్క్రీన్ లో ఈ ఇమేజ్ షేర్ చేయాలనేసింది. స్క్రీన్ గమనించినట్లయితే ఇది యాక్స్ లో పౌలు గారి ప్రయాణాలు మనము ఇక్కడ గమనిస్తున్నాం. చాప్టర్ 1 సిరియా యాంటియోచ్, చాప్టర్ 2 సిరియా, తర్వాత సిసిలియా, డెబ్రి, లిస్ట్రియా, పర్గియా, గలతియా, మిస్రియా, టోరాస్. సో ఇదంతా అతను ప్రయాణించుకుంటూ ఇక్కడ కొరింథుకు వచ్చిన తర్వాత ఇక్కడ అపోలో ప్రిస్సిల్లాని కలిసి అక్కడ నుంచి ఎఫెసస్కి వస్తారు. ఎఫెసస్ లో అకుల ప్రిస్సిల్లాని అక్కడ సంఘస్థులని అక్కడ వదిలిపెట్టేసి హీ గోస్ బ్యాక్ టు సెసి. తర్వాత ఇక్కడ నుంచి అదేంటి 20th verse లో గమనించినట్లయితే ఈ ఎఫిషియన్స్ చర్చ్ ఎస్టాబ్లిష్ అవడము ఇక్కడ 2 years 19th chapter అంతా ఈ ఎఫెసస్ సంఘంలోనే అదేంటి స్పెండ్ చేసినట్టు 2 years. 19th chapter 9th verse లో అతను 2 ఏళ్ళు బుక్ అదేంటి లైబ్రరీ టెరానస్ అనే ప్రదేశంలో అతను 2 ఏళ్ళు లేఖనాల్ని క్షుణ్ణంగా పరిశీలించి వారితో అదేంటి అక్కడ నేర్పించి దిస్ ఇస్ వాట్ సో ది ఎఫెసస్ చర్చ్ మేక్స్ ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ పాల్స్ మినిస్ట్రీ. Grassroots Christian workers, missionaries, pastors, or evangelists are the most effective church planters. They have to be trained at the grassroots level and used for planting churches in their own communities and places. We need thousands of them trained to plant churches across the nation. Point 2, Paul was committed to give pastoral care to the new believers. He was always in contact with them through letters and return visits. When he was not able to go, he sent his associates Timothy, Titus, and others teach the new churches he had planted. So, Paul was committed to make the church indigenous. McGraven
identifies the following methods of Paul's effort in making the church indigenous. Paul was content to establish the church and let them grow with the power which is from Christ. There was rapid achievement of self-government in even remote congregation. He confidently surrendered the younger churches to the sometimes slow processing of the Holy Spirit. He permitted discipline to arise from the conscience of the church rather than to be imposed according to the conscience of the missionary. అక్కడ గమనించినట్లయితే అదేంటి, he permitted discipline to arise from the conscience of the church. సో సంఘానికి అప్పచెప్పాడు. సంఘాన్ని కాన్షియస్, దాన్ని తెలుగులో ఏమంటారు సిస్టర్? మనస్సాక్షి, సంఘ మనస్సాక్షికి అదేంటి వదిలిపెట్టినట్టు. తర్వాత అక్కడ మిషనరీ మనస్సాక్షికి కాకుండా సంఘానికి వదిలిపెట్టినట్టు మనము చూస్తున్నాం. తర్వాత he was willing to let social improvement come from the church itself as a normal fruit of the Spirit. He was willing to let social improvement come from the church itself as a normal fruit of the Spirit. నాకు అనిపిస్తుంది యేసుక్రీస్తు తన సంఘానికి, తర్వాత హోలీ స్పిరిట్ అతని పని భూమి మీద మన ఆలోచనకి అందుబాటని రీతులలో ఉంటుంది. కానీ చాలాసార్లు మనము సంఘములో ఎంటర్ అయ్యి లేకపోతే మినిస్ట్రీని తీసుకొని మనకు మన ఆలోచనలకి మనకు సరిపడేటట్టు మనము చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు అన్న హోలీ స్పిరిట్ అన్న చేతులు కట్టుకొని, ఎందుకంటే మనం నేర్పిస్తాం, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది కాదు నువ్వు కాదు చేసేది, నేను చేస్తాను చూడు అని చెప్పడం బట్టి మనము అదేంటి సువార్తనన్నా లేకపోతే సంఘ గ్రోత్ నన్నా మనము స్టాప్ చేసే వారంగా కూడా ఉంటామన్నట్టు. అంటే దేవునికి అడ్వైస్. సో Paul gave, fourth point, Paul gave priority to train local leaders. During his missionary journey, Paul traveled through different towns, never remained in one place more than 2 years in Ephesus, occasionally 3 weeks in Thessalonica. Before leaving a town, Paul selected and appointed elders and gave them the charge of the new congregation. Thus, he created indigenous leadership. There were others like Timothy, Titus, whom Paul trained as pastors and overseers to a number of congregations. However, these pastor leaders did not take the place of the local church elders and deacons. సంఘాన్ని వారి మిషన్ ఏంటి అని అడిగితే సంఘం చెప్తుందో లేదో నాకు డౌట్. సంఘ పాస్టర్ని, సంఘ ఎల్డర్స్ని లేతే సంఘస్థులని మీ సంఘ మిషన్ ఏంటి, మీ 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 అజెండా ఏంటి అని అడిగినప్పుడు వారు ఎన్ని మంది ఆన్సర్ చేస్తారో నాకు తెలీదు. ఎందుకంటే ఆ అజెండాని అచీవ్ చేసుకోవడానికి పాటుపడినప్పుడు అందరికీ ఆటోమేటిక్ గా ఆ అజెండా గురించి తెలుస్తుంది. సో ఈ ప్రయారిటీస్ ని, అంటే యేసుక్రీస్తుని అదేంటి ఎఫెసస్ సంఘం లాగా ఫస్ట్ లవ్ ని ఏదైతే రెవల్యూషన్ చాప్టర్ 2 లో మనం చూస్తామో, దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వారు డల్ గా లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడ పాల్ గేవ్ ప్రయారిటీ టు లోకల్ చర్చ్ లీడర్స్ అన్నప్పుడు దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ టైటస్, తిమోతి, Paul, these pastor leaders did not take the place of local church elders and deacons. So they were more of overseers. అంటే వేరే వారిని ఇమీడియట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేయడంలో వారు ఇన్వాల్వ్ అయినట్టు చూస్తున్నాం. సో పాస్టర్ షుడ్ హ్యావ్ ఎ ఫార్వర్డ్
thinking. Indicing the emerging church, page number 70 lo last paragraph lo, missionary church planter is responsible for making the emerging church indigenous with self identity. The local church are often blamed for not coming up to the expectations of the mission and missionary. The local church are often blamed for not coming up to the expectations of the mission and missionary. So మిషన్ కి మిషనరీకి దే ఆర్ అజెండా, ఒక అజెండా పెట్టుకొని ఒక అజెండా ఫార్ములేషన్ ఆస్పెక్ట్స్ లో ఉన్నప్పుడు అదేంటి దిస్ ఈస్ వాట్ ది ఛాలెంజెస్ ఆర్, but it is the responsibility of the missionary church planter to make the church indigenous and autonomous. So these are couple of aspects. Therefore from the beginning the church planter, therefore from the beginning the church planter must make every effort to produce a church with a strong self identity. The church planting in Gujarat among the tribals must be a Gujarati tribal church, and it should be a South Indian, it should not be a South Indian church because it was planted by a South Indian missionary. Here non-indigenous church depends on missionary. A local church is not an indigenous church when it depends on the missionary or the mission for its financial support, gospel witness, and day-to-day administration. So page number 70-71 గమనించినట్లయితే it is talking about the ecclesiology aspects లో మాట్లాడుతున్నారు. ecclesiology aspects లో the doctrine of the church, ecclesiology aspects లో గమనించినట్లయితే these make a prominent role. ఒక సంఘానికి ఒక అజెండా, ఒక గోల్, ఒక విజన్ లేతే ఎక్లీసియాస్టికల్ గా ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ గా మనము గమనిస్తాం. ఎక్లీసియాస్టికల్ గా అదేంటి సంఘ ఉన్నట్లయితే ఇట్ ఈస్ మోర్ అప్రోప్రియేట్ గా మనం చూస్తాం. Page number 72. When the local church established the mission, should hand over the church to its native leader and move to another unreached or for pioneering work. Mission as scaffolding should be always temporary and should never become permanent structure. To avoid such danger from the beginning, the new believer should be given share in the active administration and organization of the church affairs. A temporary structure on the outside of the building. So చాలా సార్లు సంఘంలో గమనించినట్లయితే పర్మనెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ కల్చర్ చూసినట్లయితే చర్చిలో ఈ పొజిషన్ దొరికిందంటే ఆ పొజిషన్ వారి పిల్లలు కూడా కంటిన్యూ అయ్యేటట్టు చేస్తారు. వారికి బ్లెస్సింగ్స్ ఉన్నాయా, వారిని పిలబడ్డారా, లేకపోతే వారికి ఆ టాలెంట్ ఉన్నా లేకపోయినా కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. నేను అనుకుంటాను ప్రతి 3 years కి ప్రతి 5 years కి దేర్ హ్యాస్ టు బి న్యూ ఆపర్చునిటీ ఫర్ అనదర్ లీడర్షిప్ అనిపిస్తుంది. ప్రతి 3 years కి 5 years కి ఎలాగైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేంజ్ అవుతుందో, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్లు ఎలాగైతే చేంజ్ అవుతారో, అదేంటి సండే స్కూల్లో నుంచి అంటే కార్పొరేట్ స్టైల్లో అదేంటి ఎవరిని పర్మనెంట్ పర్మనెంట్ ఉంచినప్పుడు దాంట్లో ఉన్న తప్పిదాలు మనకు తెలియదు. అదే కరెక్ట్ అనుకుంటాము, దాంట్లోనే అదేంటి కంఫర్ట్ జోన్ లోనే ఉండిపోతాం. కానీ ఎప్పుడైతే ఇంకొక వ్యక్తికి ఛాన్స్ ఇచ్చినప్పుడు వి వుడ్ సీ డెవలప్మెంట్ అయితే గ్రోత్ గా మనము చూస్తాం.
వాళ్ళు అంతకన్నా వరస్ట్ కాకుండా ఉంటే మంచిది. అదే అంటే వీళ్ళు ప్రిపేర్ చేయాలి, అది వీళ్ళు ప్రిపేర్ చేయాలి. 3 to 5 year టెన్యూర్ లో ఇమీడియట్ గా డే 1 నుంచి వారిని ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే షాడోయింగ్ లేకపోతే షాడోయింగ్ అంటే అదేంటి ఒక మంచి వర్డ్ ఉంది, అప్రెంటిస్ ని లాగా పెట్టుకొని అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. అదేంటి యాక్ట్స్ చాప్టర్ 1 లో గమనించినట్లయితే ఒక్కసారి మీకు అది చూపిస్తాను. యాక్ట్స్ చాప్టర్ 1 లో we will just spend some time. 17th నుంచి చదువునా సార్? చెప్తాను సిస్టర్, 1 second. యాక్ట్స్ చాప్టర్ 1 సారీ Alright. 17th నుంచి చదవండి సిస్టర్ ఒకసారి. అది శిష్యుల గురించి ఇచ్చారు సార్. శిష్యుల నుంచి అక్కడ నుంచి ఇట్ ఈస్ రిటర్న్ బై ద బుక్ ఆఫ్ సామ్స్ wherefore these men company beginning of them baptized 22nd నుంచి 23rd సార్. ఓకే. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తీయ అని ఇద్దరు నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపుస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట వచ్చెను గనుక అతడు 11 మంది అపుస్తలులతో కూడా లెక్కింపబడెను. సో అక్కడ ఇంకొంచెం ఎక్స్పోజిషన్ స్టడీ బహుశా వేరే టైంలో చేస్తాను, కానీ ఈ సబ్జెక్ట్ లో ఎక్స్పోజిషన్ చూసినట్లయితే దేర్ వాజ్ నో ఎలక్షన్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్. ఈ మత్తయస్ గురించి మనం అక్కడనే చదువుతాం, దాని తర్వాత మన ఇంకా డీటెయిల్స్ ఇవ్వబడలేదు. సో అదేంటి అక్కడ గమనించినప్పుడు వారి అందరికీ తెలుసు ఎవరు అదేంటి వారు ఎవరెవరు ఎలా ఉన్నారు అనేసి. సో అదేంటి సో మత్తయస్ ని ఎలక్ట్ చేసినట్టు గమనిస్తాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఆస్పెక్ట్. సో ప్రవర్తనని లేకపోతే వారి మాట తీరుని సంఘంలో గమనించి పీపుల్ ఎలక్టెడ్ దేర్ లీడర్స్ గా మనం చూస్తాం. ఆల్రైట్. సో ఎక్లీసియాలజికల్ ఆస్పెక్ట్స్ లో మనం గమనించినట్లయితే సంఘంలో దేర్ ఆర్ 2 ఆఫీసెస్. వన్ ఈజ్ అ పాస్టర్ అండ్ వన్ ఈజ్ ఎ డీకన్. 2 ఆఫీసెస్ మనము గమనిస్తాం. సో ఎఫిషియన్స్ చాప్టర్ 4:11 లో లేకపోతే 1 తిమోతి 3rd chapter 13 లో గమనించినట్లయితే we see 5 ఆఫీసెస్, కానీ దాంట్లో 2 are temporary offices. Apostles and New Testament prophets who were the foundation builders of the church. So Ephesians 2:20 లో చూసినట్లయితే 3 are పర్మనెంట్ గా మనము గమనిస్తాం. సో the 3 are evangelists, church planters, pastors as teachers and deacons గా మనము చూస్తాం. So this is what we are seeing Ephesians chapter 4 aspect లో, Titus chapter 3, 1 Timothy chapter 3 verse 13 లో. These are the 3 aspects. So ఈ 3 పర్మనెంట్ రోల్స్ ఏవైతే మనము చూస్తున్నామో, ఎవాంజలిస్ట్, పాస్టర్, టీచర్, డీకన్స్. సో వీళ్ళ క్వాలిఫికేషన్స్ మనకు 1 Timothy 3rd chapter 1 to 15. బిషప్ కి పాస్టర్ 1 to 7 ఇవ్వబడి ఉంది. డీకన్ కి 8th verse నుంచి 13th verse దాకా మనకు ఇవ్వబడి ఉంది. 1 Timothy 3rd chapter 1 to 15 లో గమనించినట్లయితే క్వాలిఫికేషన్స్: బిషప్, పాస్టర్ 1 to 7. తర్వాత డీకన్స్ కి 3rd chapter లో 8 to 13 డీకన్స్ కి
ఇవ్వడి ఉంది. సో ఈ పాస్టర్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఇదేంటి ఇక్కడ ఎల్డర్ ప్రెస్బ్యూటీరియన్ అనే పదాన్ని, గ్రీక్ పదాన్ని ద మెచ్యూర్ ఎగ్జాంపుల్ టు ద చర్చ్, మెచ్యూర్డ్ ఎగ్జాంపులర్ టు ద చర్చ్ గా మనం చూస్తాం. అంటే జాన్ కెల్విన్ పెట్టింది సార్, అది మార్టిన్ లూథర్. ఇది గ్రీక్ పదం ఎల్డర్ కి, ప్రెస్బ్యూటీరియన్. ఎల్డర్ ని గ్రీక్ లో ఏంటి ప్రెస్బ్యూటీరియన్ అని చెప్తారు. తర్వాత బిషప్, ఎపిస్కోపస్ లేకపోతే ఓవర్సియర్ ఆఫ్ ద చర్చ్ అనేది మనము చూస్తాం. ఎపి అనగా ఓవర్, స్కోపియో అనగా టు లుక్ ఆర్ వాచ్ అనే పదాలతో మనం చూస్తాం అన్నమాట. సిస్టర్ ఒక్కసారి 1 తిమోతి 3rd chapter 1 to 15 ఒకసారి చదివినట్లయితే మనము ఆ ఫ్రేమ్ వర్క్ లో. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయ్యుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగిలిన మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండవలెను. అది చాలా వార్నింగ్లు ఇచ్చారు. సో చర్చ్ లో మనం ఎల్డర్స్, ప్రెస్బ్యూటీరియన్ అనేది, తర్వాత బిషప్ ఎపిస్కోపియస్, బిషప్ ఎప్ అనగా ఓవర్, స్కోపియో అనగా టు లుక్ ఓవర్. తర్వాత పాస్టర్ కి గ్రీక్ పదము పోయోమెన్ లేకపోతే ద షెపర్డ్ ఆఫ్ ద చర్చ్ అనేది మనకు చూస్తున్నాం. ఇందాక ప్రీవియస్ చదివినప్పుడు లీడింగ్, ఫీడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ గాడ్స్ షీప్. సో లీడింగ్, ఫీడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ గాడ్స్ షీప్ గా చూస్తున్నాం. తర్వాత అక్కడ ప్రీచర్, కెరోక్స్, అదేంటి ది ఎగ్జాటర్ ఆఫ్ ద చర్చ్ అనేది కూడా మనకు అక్కడ ప్రీచర్ అనేది చూస్తున్నాం. తర్వాత డిడాస్కలోస్ అనగా టీచర్ లేతే ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద చర్చ్ అనేది మనము చూస్తున్నాం. సో గమనించాలి, ఎల్డర్, బిషప్, పాస్టర్ ఆల్ రెఫర్ టు సేమ్ ఆఫీస్. దీస్ ఆర్ ఆల్ దేర్ ఆర్ ఎల్డర్ లెడ్ చర్చెస్, దేర్ ఆర్ పాస్టర్ లెడ్ చర్చెస్ గా కూడా మనం చూస్తున్నాం. సో ఇందాక మీరు 1 తిమోతి చదివినప్పుడు విజిలెంట్, అలర్ట్ గా ఉండేటట్టు, సెన్సిబుల్ అండ్ రెస్పెక్టబుల్. సో దోస్ ఆర్ ది క్వాలిఫికేషన్స్ మనము ఇందాక చూసామన్నమాట. క్వాలిఫికేషన్స్ లో ఫేర్, నాట్ సెల్ఫిష్. టైటస్ 1:7 లో గమనించినట్లయితే షుడ్ నాట్ బి స్టబర్న్. ఒక్కసారి టైటస్ 1:7, టైటస్ చాప్టర్ 1:7. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చినే గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. సో సెల్ఫ్ విల్డ్ లేకపోతే నాట్ సెల్ఫిష్ అనేది కూడా మనం చూస్తున్నాం. తర్వాత 8th verse లో చూసినట్లయితే ఫేర్, ఇంపార్షియల్, హానెస్ట్ కూడా మనము టైటస్ లో 1st chapter లో కూడా మనము గమనిస్తాం. తర్వాత సెల్ఫ్ కంట్రోల్, తర్వాత డివోటెడ్ పర్సన్ 8th verse లో హోలీ లైఫ్ గా కూడా మనం చూస్తున్నాం. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ ది నాట్ ఎ లవర్ ఆఫ్ మనీ పర్సనల్ క్వాలిఫికేషన్ లో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ ఆస్పెక్ట్స్ గా మనము చూస్తున్నాం. సో దీస్ ఆర్ కపుల్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ for a person who is on the leadership role, who is trying to
ఇండిజినైజ్ లేకపోతే ఇంకొక ఇమీడియట్ లీడర్షిప్ ని లేకపోతే ఆ లోకల్ గానే లీడర్షిప్ ని తయారు చేస్తూ ఇక్కడ అన్నట్టు సౌత్ ఇండియన్ పాస్టర్ వచ్చి గుజరాత్ లో బైబిల్ చర్చ్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంటే అది గుజరాత్ లాగానే గుజరాతియన్స్ తోటే ఉండాలి. సౌత్ ఇండియన్ పాస్టర్ కాబట్టి సౌత్ ఇండియన్ హ్యాబిట్స్ సౌత్ ఇండియన్ మెథడాలజీస్ అక్కడ పనికి రాకుండా ఉంటాయి అనేది మనము ఎంఫసైజ్ చేసేటప్పుడు దీస్ ఆర్ కపుల్ ఆఫ్ పాయింట్స్ నేను మీకు షేర్ చేయాలని ఉండే. సో ద ప్రిన్సిపల్స్ ఆర్ ది అథారిటీ ఎక్లీజియాస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్టర్ డీకన్స్ ని మీకు షేర్ చేయడం జరిగింది. Right, so almost we have come to the end of this chapter. Next class lo manamu we will see more biblical and theological concern kingdom aspect lo manamu chustam. Theology and the task of mission page number 81 nunchi manam gamaninchinnatlaite task theology and the task of mission చర్చ్ గ్రోత్ ఇష్యూస్ లో మనం మాట్లాడుతుంటాం. తర్వాత లేటర్ గా కింగ్డమ్ అండ్ ద చర్చ్ గురించి కూడా మనము మాట్లాడతాం అన్నమాట. సో దోస్ ఆర్ ది కమింగ్ అప్. సార్ లవోదికీయ సంఘము దానికి ఒక టైటిల్ తీసుకోవాలంటే ఏం చెప్పచ్చు సార్? లవోదికీయ సంఘానికి రెవల్యూషన్ 3:14 అంటే లూకువామ్ చర్చి అని అంటారు, కానీ అది ఒక టైటిల్ గా తీసుకోవాలి. టైటిల్ గా నేను మీకు ఇస్తాను సిస్టర్, నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను. సో దిస్ ఇస్ వాట్ అదే నేను ఇక్కడ దాకా ప్రిపేర్ అయ్యాను. ఈ రోజు ఎక్కువ మంది రాలేదు. ఏమైందేమో ఐ డోంట్ నో బై. అంటే ఈ క్లైమేట్ ఇది వర్షము కరెంట్ వల్ల మెయిన్ ప్రాబ్లం పవర్ కట్ అయిపోతుంది. పవర్ కట్ యాక్చువల్లీ నా క్లాస్ ఇంకొంచెం ఎక్కువ మంది వచ్చింటే ఈ ఇందాక మనం చదివినట్టు మాథ్యూ చాప్టర్ 7 చదువుకు ముందు నేను ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేయాలని ఉండే. మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటానంటే ఇప్పుడు దాకా నేను ఈ ఎగ్జాంపుల్ వాడలేదు, కానీ ఎట్టుంటుందో మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. మనము ఇప్పుడు వీఆర్ టోటలీ 2 people. ప్రవీణ్ బ్రదర్ మీరున్నారు, ఇందాక ఎబినేజర్ గారు వెళ్ళిపోయారు, ఫైన్. సో జాన్ చాప్టర్ 3:16 for God so loved the world that he gave his only begotten son whosoever believeth in him should not perish. ఇదే వచనాన్ని మీ ఇద్దరికి ఇచ్చినట్లయితే వాట్ ఈస్ దట్ సార్? ఒకసారి రిపీట్ చేయండి సార్. బ్రదర్, జాన్ చాప్టర్ 3:16 ప్రామినెంట్ వచనం, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ అనేది మీద మీరు ప్రీచ్ చేయాలి సంఘంలో. సో ఒక కాంటెక్స్ట్ లాగా తీసుకుందాం. ఈ కాంటెస్ట్ లో ప్రవీణ్ బ్రదర్ ఈస్ ప్రీచింగ్ ఫ్రమ్ జాన్ చాప్టర్ 3:16, మేరీ సిస్టర్ ఈస్ ప్రీచింగ్ ఫ్రమ్ జాన్ చాప్టర్ 3:16, నేను జాన్ చాప్టర్ 3:16 ప్రీచ్ చేస్తున్నాను. సో మనం ఒకటే లేఖనాన్ని టీచ్ చేస్తున్నాం, కానీ ముగ్గురు ఐడియాస్ తోటి వస్తారు. సో ఎవరిది వారి లేఖనాలతోటి ఎక్స్పోజిషన్ తోటి ప్రిపేర్ అయి వచ్చినప్పుడు డిఫరెన్స్ మనం ఎక్కడ గమనిస్తాం చెప్పగలుగుతారా? డిఫరెన్స్, వాట్ వుడ్ బి ద మేజర్ డిఫరెన్స్? ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద టెక్స్ట్. ఎస్, అదేంటి ఇంకొకటి ఏంటంటే ది ప్రార్థనా జీవితం, ఆ వ్యక్తి ప్రార్థన ఎంత గడిపాడో, ఆ తర్వాత హోలీ స్పిరిట్ ఎంతగా రివీల్ చేసిందో, లేకపోతే అతని ప్రార్థన వల్ల అతని ఆ లేఖనాల మీద ఎంతైతే టైం స్పెండ్ చేసి అది ఇంటర్ప్రిటేషన్ లో ఎంతగా తీసుకొని వస్తాడో
లేఖనాల్ని లైవ్ గా చూపించడానికి దట్ ఈస్ వాట్ వి సీ. అయితే మనము ఈ ఎమర్జింగ్ చర్చ్ అనేది కాన్సెప్ట్ లో ఇదేంటి చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మన ముగ్గురులో ఈ కాంటెక్స్ట్ విన్ అవ్వాలి అనే ఆస్పెక్ట్ లో గమనించినట్లయితే కేర్ఫుల్ గా వినండి. కొంచెం సబ్జెక్ట్ ని కొంచెం వేరే విధంగా తీసుకొని వెళ్తాను టు అండర్స్టాండ్ ది ఎంటైర్ సబ్జెక్ట్. రన్నింగ్ రేస్ లో ప్రతి ఒక్కరు విన్ అవ్వాలని పరిగిస్తారు. సో ఇది ప్రీచింగ్ కాంటెక్స్ట్ కాబట్టి జాన్ చాప్టర్ 3:16 ఎస్, నేనైతే మీరు కూడా నాతో అంగీకరిస్తారు. నంబర్ 1 ఇస్ ప్రేయర్. ఫైన్. అయితే ఈ ఎమర్జింగ్ చర్చ్ ఆస్పెక్ట్స్ లో మనం మాట్లాడాం కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను విన్ అవ్వాలి, ప్రవీణ్ బ్రదర్ విన్ అవ్వద్దు, మేరీ సిస్టర్ విన్ కాకుండా నేను విన్ అవ్వాలి అనేటప్పుడు నేను ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ అదేంటి టర్మినాలజీ చేంజ్ చేస్తున్నాను. గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అనగా పాపము, మనీ, యాటిట్యూడ్, ఇదేంటి గవర్నమెంట్, తర్వాత అన్ని వస్తాయి లోకంలో ఏమైతే ఉన్నాయో. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే దేవుడు సెక్స్ ని ప్రేమించాడు, అంటే ఎల్జిబిటి, తర్వాత ఈ అదేంటి డిఫరెంట్ మెథడ్స్ లో ఉంటారు కదా వారిని, మనీని ప్రేమించాడు. మనీని ప్రేమిస్తున్నప్పుడు నీకు మనీ ఇస్తున్నాడు, లేకపోతే నువ్వు ఇంప్రూవ్ కావాలి, అదేంటి ఫైనాన్షియల్ గా బెనిఫిట్ కావాలి. తర్వాత గవర్నమెంట్ వైజ్ గా వచ్చే లోపలికే, పొలిటికల్ వైజ్ గా వచ్చే లోపలికే దేవుడు పొలిటిక్స్ ని ప్రేమిస్తున్నాడు, సో నువ్వు పొలిటిక్స్ ని తీసుకురావాలి అని ప్రీచ్ చేయడమే ఎమర్జింగ్ చర్చ్ ఆస్పెక్ట్స్ లో అదేంటి దాన్ని ఇంకొక లెవెల్ కి తీసుకొని వెళ్ళిపోతాను. అంటే నేను హ్యూమనైజ్ చేశాను ఆ సబ్జెక్ట్ ని. హోలీ స్పిరిట్ ని పక్కన పెట్టేసి, ప్రార్థన అంతా పక్కన పెట్టేసి, నా తెలివిని వాడి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు లోకంలో జరిగేయాన్ని ప్రేమిస్తున్నాడు. సో ఎదుటి వ్యక్తిని నేను ఏం చేస్తున్నానంటే ట్రిప్ చేస్తున్నాను. చేసి అది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు, వాక్యాన్ని మలుచుకుంటున్నారు. సో దట్ ఈస్ వాట్ అదేంటి ఈ ఎమర్జింగ్ చర్చ్ లో అంటే కొత్త సంఘము ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు సంఘస్థులని లోపల తీసుకొని వచ్చేటప్పుడు లేఖనాలుగా రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ కాకుండా వారికి అనుకూలంగా హ్యూమనైజేషన్ చేస్తూ వారిని నా తట్టు తిప్పుకుంటూ నేను చెప్పినట్టు వినేటట్టయితే సంఘము గ్రో అవుతుంది అని ఈ ఎమర్జింగ్ చర్చ్ ని అదేంటి కపుల్ ఆఫ్ క్లాసెస్ బ్యాక్ మనము 1985 దాకా ఆ మూమెంట్ ని మనము చూసామన్నమాట. సో రిక్ వేరన్ ఈజ్ ప్రామినెంట్ లీడర్ ఈ ఎమర్జింగ్ చర్చ్ కి. సో దే హ్యావ్ డివియేటెడ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, కల్చరల్ ఆస్పెక్ట్ గా లేకపోతే కాంటెక్స్చువల్ ఆస్పెక్ట్ గా సంఘాన్ని తీర్చిదిద్దారనమాట. సో దట్ ఈస్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా వాడదాం అనుకున్నాను. అన్మ్యూట్ చేయండి సిస్టర్ అన్మ్యూట్ చేయండి. ప్రవీణ్ చెప్పు, నేను సార్ ముందు. ప్రవీణ్ నువ్వు చెప్పు ఫస్ట్. ఏంటి సార్ క్వశ్చన్ మళ్ళీ లేదు బ్రదర్? అంటే మనం ముగ్గురము జాన్ చాప్టర్ 3:16 ఒక కాంటెక్స్ట్ కి వెళ్ళామంటే మనం ముగ్గురం ప్రీచ్ చేయాలి. అయితే ఈ ప్రీచ్ చేసేటప్పుడు అదేంటి ఈ విన్నర్ ఎవరు అవుతున్నాడు అనేది కాంటెక్స్ట్ లో పోటీలో ఉన్నప్పుడు నేను స్క్రిప్చర్స్ ని ట్విస్ట్ చేయడం, అనుకూలంగా ట్విస్ట్ చేసి వారు ఎలాగ వినాలో వారిని నా తట్టు ఆకట్టుకున్నట్లయితే దట్ ఈస్ వాట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఎమర్జింగ్ చర్చ్ నిగా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్పాలి సార్? అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా తీసాను అన్నమాట ఈ ఎమర్జింగ్ కాన్సెప్ట్ ని. సార్ కొన్నిటిని లిటరల్ గా అలాగే చెప్పాలి,
కొన్నిటిని దాంట్లో ఏమైనా ఉంటే దేవుడు ఏమైనా మర్మం ఉందంటే దాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కరెక్ట్ చేసి అంటే ఎలా చెప్పాలనేది తెలుసుకొని చెప్పాలి. మనకు తోచింది లేకపోతే ప్రజలకి ఏమి అవసరమో అన్నట్టు వాళ్ళు కోరుకునేది మనం చెప్పకూడదు. సో ఈ ఎమర్జింగ్ కాన్సెప్ట్ లో పాస్టర్స్ అన్న సంఘ కాంగ్రిగేషన్ అన్న వారికి తోచింది లేకపోతే లేఖనాల్ని వారి తట్టు మలుపుకొని చెప్పేది చేస్తున్నప్పుడు ఈ ఎమర్జింగ్ చర్చ్ లో ఫ్రాడ్ అన్న కానీ లేకపోతే ఫాల్ట్ అన్న కానీ మనము గమనిస్తాం. సార్ అలాగే జరుగుతుంది సార్. అట్లా జరగడం వల్ల ఇప్పుడు ఇతరులు కూడా ఏమంటారంటే ఆ చర్చిలో అలా జరుగుతుంది కదా, ఆ చర్చిలో ఇలా చెప్తున్నారు కదా, ఇలా ఉండమంటున్నారు కదా, అలా తప్పు లేదంటున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇలా అంటున్నారు, మీరేమన్నా కొత్తగా ఏమైనా చేశారా, మీరు కూడా క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్టియన్సే, మరి వాళ్ళు చెప్పినప్పుడు తప్పు లేదు మీరు ఎందుకు చెప్తున్నారు అని మనల్ని కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయిపోయేసి మొత్తం మీనింగ్ మారిపోతుంది సార్. టోటల్ గా ప్రాస్పెరిటీ కోసం జరుగుతుంది. మనం ఎదగాలి, మనం సంపాదించుకోవాలంటే ప్రజలకి ఏమి వాళ్ళకి నచ్చేది చెప్తే మనం ఎక్కువగా ఉంటాం అన్నట్టు జరుగుతుంది, కానీ బైబిల్ ప్రకారం చెప్పడం అనేది చాలా తక్కువ జరుగుతుంది సార్. అదే ఎమర్జింగ్ చర్చ కాన్సెప్ట్స్ సార్. మామూలుగా అయితే నా ఉద్దేశం ఈ వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అంటే ఆయన చెప్పిన విధానం ఏంటంటే లోకము అంటే లోకములో ఉన్నటువంటి దేవుని బిడ్డల ఆత్మలు అంటే దేవుని పిల్లలు వాళ్ళు ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు కనుక ఆయన వచ్చాడు అనమాట. వాళ్ళు నిత్య జీవానికి లేకుండా నిత్య నరకానికి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్. వీళ్ళు ఏం చేశారంటే లోకం అనగానే లోకంలో దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు ఆ టైప్ లో చెబుతూ దుర్బోధల్ని ఎంటర్ చేస్తూ వచ్చారు అనమాట. ఫాల్స్ ప్రీచింగ్ ఎక్కువ. అంటే పర్ఫెక్ట్ సిస్టర్, మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఇవి కేవలం ఇటువంటి బైబిల్ కాలేజ్ లోనే చెప్తారు సార్, మామూలు చర్చెస్ లో కూడా చెప్పారు. అంటే చాలా సార్లు ఏమవుతుందంటే చెప్పండి సిస్టర్. అంటే తేడా అనేది మాకు బైబిల్ కాలేజ్ ద్వారానే తెలుస్తుంది సార్, ఏంటి వాట్ ఈస్ దట్ అనేది. అంటే ఇంకొకటి నేను గమనించాను, అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అని అంటారు కదా. అంటే ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ వేసే షర్ట్ సైజు నాకు పట్టదేమో, కానీ సపోజ్ నేను వేరే చర్చ్కి వెళ్ళాను అనుకోండి, ఆ చర్చ్ మెంబర్స్ ఎలా చేస్తున్నారు, చర్చ్ పాస్టర్ ఎలా చేస్తున్నారు అనేసి నేను ఆ అంగీని నేను వేసుకోవడానికి ట్రై చేస్తాను. అయితే నేను వరల్డ్ కి కనిపించేటప్పుడు అది నాకు పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అనేసి ట్రై చేస్తాను. సో విజన్, చర్చికి ఇచ్చిన విజన్, ఆ చర్చ్ కాంటెక్స్ట్ లో వారికి ఇవ్వబడిన విజన్ ని నేను దూరం నుంచి చూసి అరే ఇది బాగుంటుంది కాన్సెప్ట్, చలో నేను అదేంటి నా చర్చిలో ఇంట్రడ్యూస్ చేస్తే మెంబర్స్ అన్నా లేకపోతే కానుకలన్నా లేకపోతే బాగుంటుంది అన్నట్టు కూడా చాలా మంది ట్రై చేస్తారన్నమాట. మెథడ్స్ ఏదైనా కూడా ఇంటర్ప్రిటేషన్ లేదా చెప్పే అదంతా ఒకటే ఉండాలి సార్, యూనివర్సల్ గా ఉండాలి. అది డినామినేషన్స్ వల్ల వచ్చిన నష్టమే అది సార్. డినామినేషన్స్ రావడము అనేది ఒక పొరపాటు అయితే ప్రతి డినామినేషన్ లో కొత్తది ఇంప్లిమెంట్ చేసి అసలు మూలాలు మర్చిపోతూ అపోస్తలుల సంఘకాలం నాటి ఆ పరిచర్య విధానాలే పూర్తిగా పాడైపోయినట్టుగా అసలు కనిపించట్లేదు అనమాట అప్పుడున్నటువంటి ఆ ప్రేయర్స్ కానీ అవి. సో ఈ ఎగ్జాంపుల్ తోటి ఈ ఎమర్జింగ్ చర్చ్ లేకపోతే కాన్సెప్ట్ ఎమర్జింగ్ చర్చ్ ఇండిజినైజింగ్ ది ఎమర్జింగ్ చర్చ్ ని ఇండిపెండెంట్ గా లేకపోతే కంట్రోల్, ఒక సంఘాన్ని కంట్రోల్లో తీసుకురావడము, ఈ ఎగ్జాంపుల్ తో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ సో దిస్ ఇస్ వాట్ వి హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్. దీనికి ఇప్పుడు రిఫార్మేషన్ 2.0 జరగాలి సార్. అదేంటి ఈ రిఫర్మేషన్ జరగాలి అంటే ప్రార్థన మీదనే ఉంటుంది. ఈ రిఫర్మేషన్ అదేంటి జరగాలంటే యునైటెడ్ ప్రేయర్ గ్రూప్స్ తోనే జరుగుతుంది. చర్చ్ హిస్టరీలో చూసినట్లయితే ప్రార్థనలో ఏమవుతుందంటే నా విల్లుని పక్కన పెట్టి యెహోవా విల్ కి నేను అప్పచెప్పుకుంటాను. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ ఫ్రీ విల్ పర్సన్. టోటల్ డిప్రావిటీ చెప్పి మనం
దేవుడికి అప్పగించి ఆయన మీద డిపెండ్ అయితే అప్పుడు థింగ్స్ మారుతాయని ఒక హోప్. దట్స్ వాట్ వి సీ ఇన్ యాక్ట్స్ చాప్టర్ 13 లేతే లూక్ 11 లో మనము అది గమనిస్తాం. సో దట్ ఈస్ వేర్. సో ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే వి విల్ క్లోజ్ దిస్ క్లాస్. ప్రవీణ్ చేయి. ప్రవీణ్ నువ్వు చేయక నువ్వు చెయ్యి, నేను ఎప్పుడు చేస్తాను. సార్కి నువ్వు చేయాలని. ఆ కృప కలిగిన దేవా స్తోత్రమైనా రాజుల ప్రజా మహాగణుడైన దేవా స్తోత్రం ప్రభా. ఈ సాయంకాలం ప్రభా ఇలా క్లాస్ లో ప్రభా చర్చి ప్లాంటేషన్ క్లాస్ లో కలుసుకుని ప్రభా ఇలా సార్ ద్వారా ప్రభా ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకున్నందుకు ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తానైనా. చాలా మంది క్లాసులకు అటెండ్ కాలేదు నైనా, వాళ్ళకి ఏ రీజన్ తో కాలేదో మరి నైనా ఈ వీడియో విని వాళ్ళు దాన్ని గ్రహించే భాగ్యం దయచేయండి. నెక్స్ట్ క్లాస్ కి అందరూ చేరున్నట్లు వచ్చినట్లు సహాయం చేయండి. ఈ పరిచర్య ఈ క్లాసెస్ అందిస్తున్నటువంటి ప్రిన్సిపల్ వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ఆశీర్వదించని వేడుకుంటున్నాను ఆయన. ప్రభా దీంట్లో మర్మాలు మేము తెలుసుకొని ప్రభా ఆ విధమైన ఇంటర్ప్రిటేషన్ చేసి మేము ఇతరులకు చెప్పేటప్పుడు ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రభా మీరు రాజ్య వ్యాప్తి కొరకు మీరే స్వార్థ కొరకు ఏదైతే చెప్పున్నారో ప్రభా అది గ్రహించి అది మాత్రమే మేము చెప్పుటకు తెలుసుకున్నట్టుకు మాకు ఇచ్చినటువంటి ఘనత ప్రభా ఈ అవకాశాన్ని ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరిని మీ గుప్పిట్లో ఉంచుకొని ఆశీర్వదించమని, తిరిగి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అటెండ్ అయ్యేందుకు కాపాడి దీవించమని త్వరలో రానున్నటువంటి యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ మీరు అన్నట్టు చర్చ్ రివైవ్ చర్చ్ రివైవ్ 2.2 జరగాలి అంటే ద రివైవర్ ఈజ్ ఇన్ అస్. అదేంటి ఇది ఎక్కడి నుంచో బయట నుంచో రాదు, మనలోనే ఉంది. ఇట్ ఈస్ ఆ రివైవల్ వస్తుందంటే ఇట్స్ ది ఒబీడియన్స్ టు ది హోలీ స్పిరిట్ అంతే. లూక్ చాప్టర్ 11 లో మనం అది గమనిస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ డిస్కషన్, వండర్ఫుల్ ఆపర్చునిటీ టు డిస్కస్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు లవ్కి ఇది ఒక దగ్గర చిన్న దాని గురించి మెసేజ్ చెప్పాలనుకున్నారు సార్. అంటే మీరు ఆ రోజు టీచ్ చేశారు కదా సార్ ఫస్ట్ లో మాకు లౌదిక సంఘాల గురించి లాస్ట్, అందుకని అది కావాలి. మీరు షేర్ చేసే నాలెడ్జ్ కి తెలుగు కనుక బాగా వస్తే అసలు మేము సూపర్ అన్నమాట. రియల్ సార్, మేము ఇంకా చాలా ఇది ఇంగ్లీష్ మీడియం అంటే బాగా ఇంగ్లీష్ చేసే వాళ్ళకైతే ఓకే, కానీ కొంచెం తెలుగు మీద డిపెండ్ అయ్యే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకైతే నాలాంటి వాళ్ళకి అనుకోండి అంటే వింటుంటే అర్థమవుతుంది. అంటే నోట్స్ ఎక్కువ అలవాటు సార్ రాయడము. అది ఎలా అయిపోయిందంటే కొంచెం అక్కడెక్కడ బ్రేక్ అవుతా ఉంది తెలుగులో. ఇదేందో ఇంకా ప్రతిదీ పెన్ను పెట్టుకొని ఆడియో ఫైల్ పంపించండి బ్రదర్ మీరు. నేను పంపిస్తాను, ఎందుకంటే నేను అన్ని ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట సేవ్ చేసి తర్వాత వినడం కోసం. నెక్స్ట్ ఇయర్ బాగా ఇవన్నీ అసలు ఈ రికార్డింగ్స్ అన్ని విని తర్వాత ఇప్పుడు ఏంటంటే అలా ఫ్లో లో వెళ్ళిపోతున్నాం, దాన్ని నెంబర్ వేసుకోవడం అనేది నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అంతే అంతే, నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. నా బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి ఒక్కొక్క మెసేజ్ నాకు ఒక్కొక్క డేకి అన్నట్టు కూడా నాకు కొన్ని రోజులు అనిపించేది. నా ప్రొఫెసర్ దీని విషయం మాట్లాడాడు, ఈ దినం జరిగిన సన్నివేశం గురించా అన్నట్టు కూడా నాకు వచ్చింది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. Have a nice day, sir. Bye. Thank you. Good night.